దేవుని యొక్క అతి పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగును గాక. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ శ్రేష్టమైన సమయంలో సన్నిధికి వచ్చిన వారికి, ఈ సందేశాన్ని చూస్తున్న వారికి అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. అదే క్రమంలో మీ అందరికీ 78వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాను. హ్యాపీ ఇండిపెండెన్స్ డే. ఈ ప్రత్యేక దినాన దేవుడిచ్చిన ప్రేరణ బట్టి సన్నిధిలో ఉండటానికి ప్రభువు సహాయం చేశారు. ఈ ప్రత్యేక వర్తమానం ద్వారా కూడి వచ్చిన మనందరితో ప్రభువు మాట్లాడి బలపరచునుగాక. మన ధ్యానం కొరకు ఆల్రెడీ పోస్టర్లో ప్రకటించబడిన వాక్యాన్ని చదువుకుందాం. మూలవాక్యంగా దానియేలు గ్రంథం 1వ అధ్యాయం 19వ వాక్యాన్ని చదువుతున్నాను, గమనించండి. ద బుక్ ఆఫ్ డానియల్ చాప్టర్ 1 verse 19. 1వ అధ్యాయం 19వ వాక్యం. దానియేలు గ్రంథం. రాజు వారితో మాట్లాడగా వారందరిలో దానియేలు, హనన్య, మిషాయేలు, అజర్య వంటి వారెవరునూ కనబడలేదు గనుక వారే రాజు సముఖమున నిలిచిరి. వాక్యమై ఉన్న దేవుడు ఈ లేఖనాలు తన సంధిలో జ్ఞాపకం చేసుకుని కూడి వచ్చిన మనందరితో మాట్లాడి బలపరచునుగాక. శ్రద్ధగా గమనించండి. కొద్ది విషయాలు కొన్ని నిమిషాలు జ్ఞాపకం చేస్తాను. అంశాన్ని ఒక 2-3 లేఖనాలు మీకు చెప్పిన తర్వాత, వివరించిన తర్వాత అంశాన్ని కూడా తెలియజేస్తాను. శ్రద్ధగా గమనించి వాక్యం మీద మనసు పెట్టాలని మరొకసారి తెలియజేస్తూ ఉన్నాను. ఈ వాక్య భాగాన్ని మనం గమనిస్తే, బబులోను దేశంలో మరి బానిసలుగా కొనిపోబడిన దానియేలు తన స్నేహితుల విషయంలో వారు దేవుని కొరకు తీర్మానం చేసిన విధానం, దేవుడు వారిని బలపరిచిన విధానం అవి జ్ఞాపకం చేసుకుంటూ, క్రొత్త నిబంధన కాలంలో ప్రభువు తన శిష్యులకు అప్పగించిన బాధ్యతలు, మరి వారు ఏ విధంగా నడిచారు, వారు ఏ విధంగా వెళ్ళారు అనే విషయాలు జ్ఞాపకం చేసుకుంటూ, మరి ఈ కడవరి దినాల్లో, ఈ అంత్య దినాల్లో మన బాధ్యత ఏమిటో గ్రహిస్తూ ఈ ధ్యానంలో మనం ముందుకు వెళదాం. కూడి వచ్చిన మనందరితో పరిశుద్ధాత్ముడు మాట్లాడి బలపరచునుగాక. గమనించండి, ఈ దానియేలు తన స్నేహితులు ఈ చదివిన మాటలో రాజు వారితో మాట్లాడగా అని ప్రారంభంలో ఉంది. తర్వాత చివరిలోనేమో వారే రాజు సముఖమున నిలిచిరి. అక్కడ చాలామంది అవనస్తులు ఉన్నారు. ఆ దేశంలో చాలామందికి రాజుగారి, అంటే ఒక విధంగా చెప్పాలంటే రాజభోజనం వాళ్ళకిచ్చి పరీక్షించారు. కొన్ని దినాల పాటు పరీక్షించిన తర్వాత రాజు వచ్చి వారితో మాట్లాడితే వీళ్ళ నలుగురే రాజు సముఖాన నిలిచారట. అందుకు దేవునికి స్తోత్రం కలుగునుగాక. అంటే రాజు సముఖంలో నిలబడటానికి కూడా అర్హత ఉండాలి. ఎవరు పడితే వారు వెళ్ళి మేము కూడా నిలబడతాం, మేము కూడా రాజుగారితో మాట్లాడదామంటే కుదిరే పని కాదు. పరీక్షించిన మీదట, పరిశోధించిన మీదట రాజు సముఖాన, ఇదిగో నా సముఖంలో ఉండటానికి వీళ్ళు అర్హులు అని రాజుగారు ఒక మాట సెలవిచ్చారు. ఇంక వాళ్ళే అక్కడ నిలబడ్డారంట. అంటే మిగతా వాళ్ళకి ఆ రాజు సముఖంలో ఉండటానికి కూడా అర్హత లేదు. మిగతా వారికి వారు రాజభోజనమే తిన్నా, రాజభవనాల్లోనే నివసించిన రాజు సముఖంలో ఉండటానికి కూడా అర్హత లేదు. మరి నేటి దినాల్లో ప్రభు గురించి మనం చెప్పుకుంటున్నాం. ఆయన రాజులకు రాజు, ప్రభువులకు కింగ్ ఆఫ్ కింగ్స్ అండ్ లార్డ్ ఆఫ్ లార్డ్స్ అంటున్నాం. మరి ఆయన సముఖంలో మనం ఉండటానికి కూడా ఆయన కూడా పరిశోధన చేస్తాడు, పరీక్షిస్తాడు. ఆ పరిశోధన చేసినప్పుడు, పరీక్షించినప్పుడు మనం ఆయనకు నచ్చాలి. స్తోత్రం చెప్పండి.
ఎవరికి నచ్చాలి? ఆయనకి. ఆయన దృష్టిలో వీళ్ళు, నా దృష్టిలో వీళ్ళు అర్హులు వీళ్ళు ఉండటానికి. ఇప్పుడు ఆయన ఒక రాజ్యాన్ని నేను మీకు ఒక రాజ్యాన్ని స్థాపించడానికి వెళుతున్నాను, తర్వాత నేను వచ్చి తీసుకుని వెళ్తాను. ఇప్పుడు ఆ రాజ్యంలో ఉండటానికి కూడా మనకు అర్హత ఉండాలి అనేది బైబిల్ చెబుతున్నమాట. ఇప్పుడు రాజు సమ్ముఖంలో నిలబడ్డారు అని అంటే ఒక విధంగా చెప్పాలంటే అక్కడ దేవుడు వారికి ఉన్న హోదాని, దేవుడు వారికి ఉన్న బాధ్యతను పెంచాడు. వారి మీద ఆయన యొక్క ప్రణాళికను ఆయన గ్రహించాడు కనుక మిగతా వారందరికంటే వారిని 10 అంతల శ్రేష్ఠులుగానే ఉంచాడు. ఆ తర్వాత వాక్యం చూడండి, అక్కడ మనం చదివితే రాజుగారు విచారణ కూడా చేశాడట. 20వ వాక్యం, రాజు వీరి యొద్ద విచారణ చేయగా జ్ఞాన వివేకముల సంబంధమైన అదిగో ప్రతి విషయములో, ఏ విషయాలు? ప్రతి విషయంలో కూడా వీరు తన రాజ్యమందంతట నుండి శకునగాండ్ర కంటేను గారడ విద్య గల వారందరికంటేను 10 అంతలు శ్రేష్ఠులని, మిగతా వారందరికంటే వీరు 10 అంతలు ఎక్కువగానే శ్రేష్ఠులుగానే కనపడ్డారు. మరి నేటి దినాల్లో కూడా ప్రభువు మనల్ని గమనించినప్పుడు, ప్రభువు మనల్ని పరిశోధించినప్పుడు మనము కూడా అన్ని విషయాల్లో శ్రేష్ఠులుగానే కనపడాలి. ఎందుకంటే ఆయన రాజాతి రాజు కనుక మనం ఆయన సమీపించేది కూడా ఒక విధంగా మనం యువరాజులు యువరాణులు అన్నమాట. ఆ విధంగా ఆయన కుమారులము కుమార్తెలము కనుక బైబిల్ గ్రంథం అదే, దేవుని ఆత్మ చేత ఎందరు నడిపించబడతారు వారందరూ దేవుని కుమారులు కుమార్తెలు అయి ఉన్నారు. ఇప్పుడు రాజుగారి కొడుకు ఏమవుతాడు? యువరాజు అవుతాడు. రాజుగారి కూతురు ఏమైంది? యువరాణి అయింది. ఇప్పుడు మనది ఆ స్థాయి. అందుకనే యోబు గారు ఒక మాట అన్నాడు. 31వ అధ్యాయం చూడండి, యోబు గ్రంథం 31వ అధ్యాయం. యోబు గారు పెద్ద ప్రసంగికుడు. మనం ఎంతసేపటికి ఆయనకు వచ్చిన బాధలో, ఆయనకు వచ్చిన ఇబ్బందులే మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. కానీ ప్రారంభ దినాల్లో అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు జీవించిన దినాల్లో, ఆదాము గారు జీవించిన దినాల్లో వాళ్ళ సమకాలికుడు అన్నమాట చరిత్ర ప్రకారంగా. యోబు గ్రంథం కూడా అన్నిటికంటే ముందు రాయబడింది అని చెబుతారు బైబిల్ పండితులు. ఎందుకంటే సృష్టి ఆ కార్యక్రమాలన్నీ కూడా, ప్రారంభ దినపు కార్యక్రమాలన్నీ రాయిపోయినా కొన్ని సంగతులు మనం యోబు గ్రంథంలో గ్రహించగలం. అయితే ఆయన ఒక మాట అంటున్నాడు చూడండి, 31వ అధ్యాయం 35వ వాక్యం నుండి. నేనే చదువుతున్న, గమనించిన వచనాలు ఎక్కువగా ఉన్నాయి. 31వ అధ్యాయం యోబు గ్రంథం 31వ అధ్యాయం 35 నుంచి. నా మనవి వినుటకై, మీరు కూడా చదవండి, నాకొకడు ఉండవలనని నేనెంతో, ఇదిగో నా చేవ్రాలు గురుతు, ఇదిగో నా ప్రతివాది వ్రాసిన ఫిర్యాదు, సర్వశక్తుడు నాకు ఉత్తరం ఇచ్చునుగాక, నిశ్చయముగా నేను నా భుజం మీద దానిని వేసుకొందును, నాకు కిరీటముగా దానిని ధరించుకొందును, నా అడుగుల లెక్క ఆయనకు తెలియజేసేదను, రాజువలే నేను ఆయన యొద్దకు వెళ్ళేదను. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎలా వెళ్తాడంట? మనకు తెలిసిన యోబు ఎవరంటే రోగంతో బాధపడ్డవాడు. మనకు తెలిసిన యోబు ఎవరంటే అన్నీ పోగొట్టుకున్నవాడు. మనకు తెలిసిన యోబు ఎవరంటే భార్య చేత కూడా తృణీకరించబడినవాడు. మనకు తెలిసిన యోబు ఎవరంటే చిన్నపిల్లల చేత కూడా అవమానకరంగా మాట్లాడించబడినవాడు. మనకు తెలిసిన యోబు ఎవరంటే స్నేహితులు కూడా తక్కువగా మాట్లాడిన పరిస్థితి. కానీ ఇదిగో యోబు గారు అంటున్నాడు, నా అడుగుల లెక్క ఆయనకు తెలియజేసేదను, రాజువలే. ఎలా వెళ్తాడంట ఆయన? రాజువలే నేను ఆయన ఎద్దుకు వెళతా. అంటే ఇప్పుడు మన స్థాయి ఏమిటి? మన స్థాయి ఏమిటి? ఆయన రాజాతి రాజు కనుక, ఆయన కుమారులనుగా కుమార్తెలుగా మనల్ని స్వీకరిస్తూ మనకి కూడా ఆ హోదా ఇవ్వాలని ఆయన కోరుకుంటున్నాడు. అందుకు ఆయనకు స్తోత్రం కలుగును గాక. ఈ మాట అందరూ చెప్పండి, రాజువలే నేను ఆయన యొద్దకు వెళ్ళేదను. దానియేలు గ్రంథంలో మనం గమనిస్తే వాళ్ళేమో రాజు సమ్ముఖాన వాళ్ళే నిలబడ్డారు. ఎవరు నిలబడ్డారు రాజు సమ్ముఖానంటే? దేవుని యందు ఎవరైతే భక్తి భయం కలిగి ఉన్నారో, దేవుని కొరకు సాక్షులుగా తీర్మానించుకొని ఉన్నారో, ఏవి పడితే అవి తినకుండా, ఏవి పడితే అవి తాగకుండా, మేము రాజభోజనం మాకు అక్కర్లేదు, మేము రాజాది రాజు బిడ్డలు అని ఆయన కోసం తీర్మానం చేసుకున్న వాళ్ళే రాజు దగ్గర నిలబడ్డారు. ఇక్కడ యోబు గారు కూడా నేను రాజు వల్ల ఆయన దగ్గరికి వెళతాను అంటున్నాడు. మరి ఎవరు ఆ రాజాది రాజు దగ్గర ఉండాలంటే ఇంకా ఎవరు వెళ్తారు అని అంటే, సామెతల గ్రంథంలో ఒక మాట ఉన్నది చూడండి, 31 సామెతల గ్రంథం 22వ అధ్యాయం 22-29.
సామెతలు 22:29. తన పనిలో నిపుణత గలవారిని చూచితివా, అల్పులైన వారి ఎదుట కాదు, వాడు రాజుల ఎదుటనే. ఇప్పుడు షడ్రకు, మేషకు, అబేద్నెగోలు, దానియేలు వీళ్ళందరూ రాజు సమ్ముఖాన్ని నిలబడ్డారు అని అంటే వాళ్ళ పనిలో ఏముందని అర్థం? పనిలో నిపుణత, పనిలో నాణ్యత, పనిలో నైపుణ్యత ఉంది కనుకనే వారు రాజు సమ్ముఖాన నిలబడ్డారు. తన పనిలో నిపుణత గలవారిని చూచితివా, అల్పులైన వారి ముందు కాదట. మనల్ని ఎక్కడ ఉంచుతాడు? మన పనిలో నాణ్యత, నైపుణ్యత, నిపుణత, సామర్థ్యం, టాలెంట్ ఇవన్నీ ఉన్నప్పుడు మనం రాజుల ముందే నిలబడతాం. స్తోత్రం చెప్పండి గట్టిగా, కొంచెం గట్టిగా చెప్పాలి. అందుకని యోబు గారు నేను రాజు వలే ఆయన దగ్గరికి వెళతానన్నాడు. తర్వాత ఇంట్రడక్షన్లో భాగంగా ప్రభు యొక్క శిష్యుల గురించి కూడా ఒక మాట అన్నారు ప్రభు. లూకా సువార్త 22:28. లూకా రాసిన సువార్త 22:28 నుండి చదవండి. అక్కడ ప్రభు తన శిష్యుల గురించి ఏమన్నాడో. 22:28 నా శోధనలలో నువ్వేంది ఆ ప్రకారమే భోజనం అయిన పిమ్మట అక్కడికి పోయావా? నా శోధనలలో నాతో కూడా నిలిచి ఉన్నవారు గనుక నా తండ్రి నాకు రాజ్యమును నియమించినట్టుగా నా రాజ్యములో నా బల్ల యొద్ద అన్నపానములు పుచ్చుకొని సింహాసనముల మీద కూర్చుండి ఇశ్రాయేలు 12 గోత్రముల వారికి మీరు తీర్పు తీర్చుటకై నేనును మీకు రాజ్యమును ఏమన్నాడు చూడండి. రాజ్యం అనే మాట ఎన్నిసార్లు వచ్చింది చూడండి. నా తండ్రి నాకు రాజ్యమును నియమించినట్టుగా నా రాజ్యంలో నా బల్ల యొద్ద అన్నపానములు పుచ్చుకొని సింహాసనం మీద కూర్చుండి ఇశ్రాయేలు 12 గోత్రముల వారికి మీరు తీర్పు తీర్చుటకై నేనును మీకు రాజ్యమును నియమించుచున్నాను. ఎన్నిసార్లు వచ్చింది రాజ్యం అనేది? 3 మార్లు వచ్చింది. ఇప్పుడు వీళ్ళకి ఏమి ఇస్తున్నాడట ప్రభువు? సింహాసనాల మీద కూర్చుండి తీర్పు తీర్చేది. ఎవరు తీరుస్తారు తీర్పు? సింహాసనాల మీద కూర్చునేది ఎవరు? రాజులే. వారు ఆ 12 సింహాసనాల మీద కూర్చొని 12 గోత్రాల వారికి తీర్పు తీరుస్తారట. సింహాసనాల మీద కూర్చొని అక్కడ ఉన్న మాట అది. నా తండ్రి నాకు రాజ్యాన్ని నియమించినట్టుగా నా రాజ్యంలో మీరు కూడా ఎలా తీర్పు తీరుస్తారు? సింహాసనాల మీద కూర్చొని 12 గోత్రాల వారికి జడ్జిమెంట్ ఫర్ 12 ట్రైబ్స్, 12 గోత్రాల వారికి తీర్పు. ఇప్పుడు వీళ్ళకి దేవుడు రాజ్యం ఇవ్వబోతున్నాడు, రాజ్యంలో సింహాసనాలు ఇవ్వబోతున్నాడు, సింహాసనాలతో పాటుగా తీర్పు తీర్చే అధికారం కూడా ఇవ్వబోతున్నాడు. ఇప్పుడు ఇంతకీ వీళ్ళు ఎవరి తాలూకా వీళ్ళు? ఈ మధ్య బాగా ట్రెండ్ అయ్యింది. ఏమని? ఈయన పలానా ఎమ్మెల్యే గారి తాలూకా, ఈయన పలానా ఎంపీ గారి తాలూకా, ఈయన ముఖ్యమంత్రి గారి తాలూకా. ఇప్పుడు వీళ్ళు ఎవరి తాలూకా? రాజాది రాజు గారి తాలూకా. ఎవరి తాలూకా? అంశం అదే, రాసుకోండి. మనం ఎవరి తాలూకా? సినీ యాక్టర్ల తాలూకా కాదు మనం. అర్థమైందా? మనం ఎవరి తాలూకా? క్రీడా రంగంలో ఆడేవాళ్ళ తాలూకా కాదు, రాజకీయ నాయకుల తాలూకా కాదు మనది. మనం ఎవరి తాలూకా అంటే రాజాది రాజు అయిన యేసయ్య తాలూకా. దేవునికి స్తోత్రం కలుగును గాక. రాసుకున్నారు అంశం అదే, నిజమే నేను చెబుతుంది. రాజాది రాజు గారి తాలూకా. ఇప్పుడు మిమ్మల్ని ఎవరన్నా అడిగా మీరు ఎవరి తాలూకా అంటే ఏం చెబుతా? సోను, రత్నవన్న తాలూకా అనకూడదు, రాజాది రాజు గారి తాలూకా. ఎవరు ఆయన? యేసురాజు. అర్థమైందా? యేసురాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. యేసురాజుగా
వచ్చుచున్నాడు. భూలోకమంతా తెలుసుకుంటారు. రవి కోటి తేజుడు రమ్యమైన రవి కోటి రమ్యమైన రారాజుగా వచ్చుచున్నాడు. యేసు రారాజుగా వచ్చుచున్నాడు. యేసు రాజుగా భూలోకమంతా యేసు రాజుగా భూలోకమంతా. ఏ రాజు ఆయన ఎలా రాబోతున్నాడట? రాజా రాజానా యేసు రాజా, రాజా రాజానా యేసు రాజా, రాజా యేసు రాజా, రాజా యేసు రాజా, రాజా రాజానా యేసు రాజా, రాజా రాజానా యేసు రాజా. రాజుగా ఉన్నాడు, రాజుగా పుట్టాడు, రాజుగా రాబోతున్నాడు. ఎన్ని పాటలైనా పాడుకోవచ్చు. రాజా జగమెరిగిన నా యేసు రాజా, రాగాలలో అనురాగాలు కురిపించిన మన బంధము అనుబంధము, మన బంధము అనుబంధము విడదీయ ఎవరైనను మరి విడదీయగలరా? రాజా జగమెరిగిన నా యేసు, రాజా జగమెరిగిన నా యేసు రాజా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎంతక ఇప్పుడు మనం ఎవరి తాలూకా చెప్పాలి గట్టిగా, అనుమానంగా చెబుతున్నారు. రాజాది రాజు గారి తాలూకా. ఎవరైనా యేసురాజు, ఆయన తాలూకా మనం. దానియేలు షడ్రకు మెషకు అబేద్నెగోలు ఎవరి తాలూకా? యోబు గారు ఎవరి తాలూకా? ఆయన తాలూకే, రాజాది రాజు తాలూకా. ఇప్పుడు ఈ శిష్యులు ఎవరి తాలూకా? అందుకని ఆయన చెప్పాడు, నా శోధనలలో నాతో కూడా నిలిచిన వారు మీరే గనుక నా తండ్రి నాకు రాజ్యము నియమించినట్టుగా నా రాజ్యంలో నా బల యొద్ద అన్నపానలు పుచ్చుకొని సింహాసనముల మీద కూర్చుండి ఇశ్రాయేలు 12 గోత్రముల వారికి మీరు తీర్పు తీర్చుటకై నేనును మీకు రాజ్యమును, అది ఆ రాజ్యానికి వారసులం మనం. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఏ రాజ్యానికి? రాజాది రాజు అని యేసురాజు స్థాపించబోయే రాజ్యానికి మనం వారసులం. ఆ రాజుగారి కుమారులం, కుమార్తెలం. మరి ఆ హోదా మనం కాపాడుకోవాలి, లేకపోతే ఆ హోదా మనం సంపాదించుకోవాలి అని అంటే మనం ఏమేమి కలిగి ఉండాలో ఒక 5 విషయాలు జ్ఞాపకం చేస్తాను, శ్రద్ధగా గమనించండి. ఇప్పుడు ఎంతకీ మీకు అర్థమైంది కదా, దానియేలు తన స్నేహితులు ఎవరి తాలూకు అర్థమైంది, యోబు గారు ఎవరి తాలూకానో, శిష్యులు కూడా ఎవరి తాలూకానో మీకు అర్థమైంది. మరి ఆ శిష్యుల జీవితాల్లో ప్రభువు జీవించిన దినాల్లో కొన్ని బాధ్యతలు, కొన్ని వాళ్ళ మీద ప్రభు ఉంచిన కొన్ని విధులు, కట్టడలు అంటే పరిచర్య గురించిన ప్రమాణాలు అందాం, లేదా పరిచర్య గురించిన పాఠాలు అందాం. అవి నేర్పే విషయాల్లో వారిని దేవుడు ఎలా నడిపించాడు, వారు ఏ విధంగా వెళ్ళారు అనేది జ్ఞాపకం చేస్తాను, శ్రద్ధగా. మొట్టమొదటిగా ఆ శిష్యుల్లో వారు కలిగి ఉన్నది ఏమిటంటే సహవాసం. ఏమిటది చెప్పండి? సహవాసం, ఫెలోషిప్ అన్నమాట. ఫెలోషిప్ నోట్ చేసుకోండి, అది మొట్టమొదటి విషయం, సహవాసం.
ఇప్పుడు మనం కూడా మనకిప్పుడు రాజుగారి తాలూకా అని చెప్పుకొని ఊరకు చెప్పుకోవటం కాదు. ఆ క్రమంలో మనం వెళ్ళాలి అని అంటే ఆ శిష్యులు నడిచిన బాటలో మనం వెళ్ళాలి. శిష్యులనే బేస్ చేసుకొని మనం మాట్లాడుకుందాం ప్రభు మనతో మాట్లాడబోయే విషయాలు. 9వ అధ్యాయం లూకా సువార్త మొదటి నుండి చదువుతున్నాను, గమనించండి. లూకా రాసిన సువార్త 9వ అధ్యాయం మొదటి నుండి నేనే చదువుతున్నాను, గమనించండి. ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి సమస్తమైన దయ్యముల మీద శక్తిని, అధికారమును, రోగములు స్వస్థపరుచు వరమును వారికి అనుగ్రహించి దేవుని రాజ్యమును ప్రకటించుటకును రోగులను స్వస్థపరచుటకును వారిని పంపెను. మరియు ఆయన, మీరు ప్రయాణము కొరకు చేతికర్రనైనను, జాలెనైనను, రొట్టెనైనను, వెండినైనను, మరి దేనినైనను మీరు తీసుకొని పోవద్దు. 2 అంగీలు ఉంచుకొనవద్దు. మీరు ఏ ఇంట ప్రవేశింతురో ఆ ఇంటనే బస చేసి అక్కడనే బయలుదేరుడి. మిమ్మల్ని ఎవరు కొనరో ఆ పట్టణం నుండి బయలుదేరినప్పుడు వారి మీద సాక్ష్యంగా ఉండటకు మీ పాద ధూళి దులిపివేయడని వారితో చెప్పాను. వారు బయలుదేరి అంతటను స్వార్థ ప్రకటించుచు రోగులను స్వస్థపరచుచు గ్రామములలో 10వ అధ్యాయం కూడా చూడండి, 10వ అధ్యాయం ప్రారంభ వాక్యం. అటు తరువాత ప్రభు 70 మంది ఇతరులను నియమించి తాను వెళ్ళబోవు ప్రతి ఊరికిని ప్రతి చోటికిని తనకంటే ముందు ఇద్దరిద్దరినిగా పంపెను. స్తోత్రం చెప్పండి, కొంచెం గట్టిగా చెప్పండి. 9వ అధ్యాయంలో 10 మంది శిష్యుల ప్రస్తావన కనపడింది. 10వ అధ్యాయంలో ప్రభు ఇంకొక 70 మంది ఇతరులను ఏర్పాటు చేసుకుని ఇద్దరిద్దరినిగా పంపించాడట. గమనించండి, ఈ 12 మందే ఉన్న తర్వాత 70 మందినే పంపించిన వీళ్ళందరి మధ్యలో వారు సహవాసం కలిగి ఉన్నారు. వీళ్ళని ఎంతమందిని బొమ్మన్నాడు? 70 మందిని ఏర్పాటు చేసుకున్నప్పుడు ఈ 12 మంది ప్రస్తావన అంటే శిష్యుల ప్రస్తావన ఉందని చదివించాను. తర్వాత వారికి సంబంధించిన విషయాలు కూడా కొన్ని జ్ఞాపకం చేస్తున్న అంశంలో ఇది ఈ 70 మంది మీద మనం దృష్టి పెడితే ఈ 70 మందిని దేవుడు ఎలా పంపించాడట? ఎందుకు ఒక్కొక్కరు పంపించవచ్చుగా, ఇద్దరిద్దరిని ఎందుకు పంపించాడు ఆయన? అదే సహవాసానికి ప్రాధాన్యత. నేటి దినాల్లో కూడా దేవుడు మనకు అప్పగించిన పరిచర్యలో కూడా ఇది అవసరం. ఒంటెద్దు పోకడ పనికిరాదు పరిచర్యలో, అర్థమైందా? ఏ పోకడ? ఒంటెద్దు పోకడ పనికిరాదు. కొంతమంది 1 మ్యాన్ షో అంటుంటారు, 1 మ్యాన్ ఆర్మీ అంటుంటారు. కొంతమంది దైవ సేవకుల గురించి పరిచర్యల గురించి అక్కడంతా 1 మ్యాన్ షో అండి, 1 మ్యాన్ ఆర్మీ అండి అంటుంటారు. అంటే ఒక్కడే కనపడుతుంటాడు, ఒక్కడే. పరిచర్యలో దేవుడు సహవాసం కోరుకున్నాడు ఆయన. స్తోత్రం చెప్పండి. ప్రభువు వచ్చాడంటే ప్రభువుకు ముందుగా యోహాను గారు ప్రకటన చేయడానికి వచ్చాడు. తర్వాత యోహాను గారు కొంతమంది శిష్యులను ఏర్పాటు చేసుకున్నాడు, ప్రభు శిష్యులను ఏర్పాటు చేసుకుని పరిచర్యలో కొనసాగారు. ఇక్కడ మనం గమనిస్తే ఇక్కడ 12 మందితో పాటుగా కొంతమంది చెప్పే మాట ఏమిటంటే దేవుడు ముందు 70 మందిని ఏర్పాటు చేసుకున్నాడు, ఆ 70 మందిలో 12 మంది మిగిలారు, 12 మందిలో కూడా 3 ప్రధానమైన వాళ్ళు అని. అది మరి వారు ఏ క్రమంలో చెప్పారో నాకు తెలియదు, కానీ నేనైతే ఇది 9వ అధ్యాయంలో 12 మంది ప్రస్తావన ఉంది. ఇది సపరేటు నాకు అర్థమైనంత మేరకు. 10వ అధ్యాయంలో 70 మంది. వీళ్ళు చేసిన పని అక్కడ స్పష్టంగా కనపడింది. 12 మంది సపరేటు, వాళ్ళు అపోస్తులుగా ప్రసిద్ధిగాంచారు. ఈ 70 మంది పేర్లు బైబిల్ గ్రంథంలో లేవు, కానీ వీళ్ళ పేర్లు జీవగ్రంథంలో రాయబడ్డాయి అంట. స్తోత్రం చెప్పండి గట్టిగా. 70 మంది పేర్లు జీవగ్రంథంలో ఉన్నాయి అన్నప్పుడు ఈ 12 మంది ప్రస్తావన సపరేట్గా. ఇందాక సింహాసనాల దగ్గర ఎన్ని సింహాసనాలు అన్నాడు? ఎంతమందికి? 12 గోత్రాల వాళ్ళకి. అంటే వాళ్ళు ఎంతమంది అపోస్తలు? 12 మంది. 70 మందికి అది చెప్పాల. అంటే 70 మంది సపరేటు, 12 మంది సపరేటు. 12 మందిలో 3 అంటే అది ప్రభు క్వార్టరీ అనమాట. అది ఒక విధంగా చెప్పాలంటే 12 మందిలో కూడా ఆ 3కి సమీపంగా ఉన్నాడు. ఎవరెవరు వాళ్ళు? ఎక్కడికి వెళ్ళినా ఆయన 3ని తీసుకుని వెళ్ళాడు. ఎవరెవరిని? పేతురు, యోహాను, పీటర్, జాన్, జాకబ్. పేతురు, యోహాను, యాకోబు. ఆ 3లో కూడా ఇంకొక ఆయన మరీ సమీపంగా వెళ్ళాడు. ఎవరు ఆయన? యోహాను గారు. ప్రభు రొమ్మును ఆనుకొని ఆయనతో మాట్లాడంత చనువు సంపాదించుకున్నాడు ఆయన. సరే, మొత్తం మీద ఆ విధంగా ఉంటే ఇప్పుడు వీళ్ళందరి మధ్యలో నేను చెప్పేది ఏమిటంటే ఈ 70 మందిని ప్రభు పంపించేటప్పుడు ఇద్దరిద్దరినిగా పంపించాడు. కారణం ఏమిటంటే సహవాసం అవసరం. సహవాసం. ఇద్దరే ఉన్నా, 20 మందే ఉన్నా, 70 మందే ఉన్నా ఏముండాలి? సహవాసం ఉండాలి. ఒకసారి అందరూ స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. ఇప్పుడు నేటి దినాల్లో ఈ సహవాసం మిస్ అయిందనుకో కష్టం. సహవాసం మిస్ అయితే కష్టం. ఇప్పుడు పరిచర్య అన్న తర్వాత పరిచర్యలో
ఇప్పుడు ప్రభువుని వేల మంది వెంబడించారు. ఆ వేల మంది వెంబడించిన వాళ్ళు అందరూ ఆయనతోటి తిరగలేదు, అందరు శిష్యులు కాలేదు. అద్భుతాల కోసం వచ్చిన వాళ్ళు, సూచక్రియల కోసం వచ్చిన వాళ్ళు, స్వస్థత కోసం వచ్చిన వాళ్ళు, ఆహారం కోసం వచ్చిన వాళ్ళు, ఆయన విమర్శిద్దామని వచ్చిన వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. అయినా ఇదిగో ఈ 12 మందిని ఏర్పాటు చేసేటప్పుడు రాయబడిన మాట ఏమిటంటే, ఆయన రాత్రి అంతా ప్రార్థన చేశాడట, తర్వాత కొండ ఎక్కి తనకిష్టమైన వారిని పిలిచాడని ఉంది. అప్పుడు ఏర్పాటు చేసుకున్నాడు. అప్పుడు ఏర్పాటు చేసుకొని వాళ్ళకి అప్పగించే బాధ్యత వాళ్ళకి అప్పగించాడు. తర్వాత ఈ 70 మందికి అప్పగించాడు. తర్వాత ఇది ఈ విధంగా సహవాసం వాళ్ళు కొనసాగితే బైబిల్ గ్రంథం చెబుతున్న మాట. ఇప్పుడు సహవాసం ముఖ్యమంటారా కాదంటారా? ఇద్దరిద్దరికి పంపించాడు. ఇద్దరు ఎందుకు ఉండాలని అంటే, ఓసారి ప్రసంగి గ్రంథం చూడండి ఏముందో. ప్రసంగి గ్రంథం 4వ అధ్యాయం 9వ వాక్యం. ప్రసంగి సొలొమోను ద్వారా దేవుడు రాయించిన మాటలు. ప్రసంగి గ్రంథం 4వ అధ్యాయం 9వ వాక్యం చదవండి. ఇద్దరి కష్టము చేత ఉభయులకు మంచి ఫలమును కలుగును గనుక, మంచి ఫలము కలుగును గనుక ఒంటిగాడై ఉండుట కంటే ఇద్దరు కూడి ఉండుట. వారు పడిపోయినను ఒకడు తన తోడి వానిని, అయితే ఒంటరిగాడు పడిపోయిన ఎడల వానికి శ్రమయే కలుగును, వాని లేవనెత్తువాడు లేకపోవును. గమనించిన మాట, ఇద్దరి కష్టము చేత ఉభయులకు ఏం కలుగుద్దట? ఉభయులకు మంచి, ఉభయులు అంటే ఇద్దరని, ఇద్దరు కష్టపడాలి. ఇప్పుడు ఇద్దరిని పంపినప్పుడు ఒకడు సోమవారిలాగా ఒకడేమో కష్టపడేవాళ్ళలాగా ఉండకూడదు, ఇద్దరు కష్టపడాలి. ఇప్పుడు వాళ్ళని ఇద్దరిని పంపించాడంటే ఎందుకు? ఇద్దరి మీద బాధ్యత ఉంది, ఇద్దరి మీద బాధ్యత ఉంది కనుకనే ఇద్దరిని పంపించాడు ఆడ. అలా కాకుండా ఇప్పుడు ఒకడు సోమవారుడు ఒకడేమో నీరసం అంటా ఉన్నారు అనుకో. ఏదో సామెత మొన్న ఎవరు చెబుతున్నా ఒక ఆయన, ఉసూరు మొహమ్మడు ఊరు వెళ్దామంటే రెప్పలో వచ్చినోడు రేపు వెళ్దాం అన్నాడంట. ఏమన్నా అర్థమైందా? ముందోడెవడు? ఉసూరు మొహం. రెండోవాడు రెప్పలో వచ్చినోడు. రెప్పలు ఎప్పుడు వస్తాయి? బాగా తిని నిద్రపోతే మనసు విరిగిందాక అప్పుడు వస్తాయి. వాడు ఈ ఉసూరు మొహం వాడేమో ఊరు వెళ్దామన్నాడంట, రెప్పలో వచ్చినాడు ఏమన్నాడు? అటువంటి వాళ్ళు అనుకో చూసి రమ్మంటే కొంతమంది కాల్చి వస్తారంట. వీళ్ళు కాలవటం కాదు కదా, బోడిది కూడా ఉండదు, వెళ్తే కదా. వీడు ఇంక రోజు ఊరు వెళ్దాం అంటుంటారు, వాడేమో ఏమంటాడో రేపు వెళ్దాం అంటుంటాడు. ప్రతిరోజు ఇంక రేపు వెళ్దాం, ఇంక వాళ్ళు ఊరు వెళ్ళేది లేదు, చేసేది లేదు. అట్లా ఉండకూడదు. ఇక్కడ బైబిల్ రాయబడిన మాట ఉంటే ఇద్దరి కష్టం, అందరు చెప్పండి, ఇద్దరి కష్టం ఉభయులకు మంచి ఫలం. ఇద్దరి కష్టం ఇద్దరికి ఫలం. స్తోత్రం చెప్పండి. అటు ఎంతమంది కష్టపడితే అంతమందికి ఫలం. ఇప్పుడు 20 మంది ఉన్నా, 70 మంది ఉన్నా, 12 మంది ఉన్నా, వాళ్ళందరి మధ్యలో ఏం కాపాడుకున్నారు వాళ్ళని అంటే సహవాసం కాపాడుకున్నారు. అలా కాకుండా ఇప్పుడు పరిచర్య అన్న తర్వాత, సంఘాలు అన్న తర్వాత కొత్త విశ్వాసులు వస్తుంటారు, కొత్త వాళ్ళు కలుస్తుంటారు, ముందోళ్ళ బాధ్యతలు చేస్తూ ఉంటారు. పరిచారకులు కూడా ముందోళ్ళు వాళ్ళ బాధ్యతలు వాళ్ళే, కొత్త వాళ్ళు కలుస్తూ ఉంటారు. అలా కాకుండా ఇంకెవరన్నా కొత్త వాళ్ళు కనపడటంతో ఇంక ముందుండేవాళ్ళు ఏదో రాజ్యాలు పోగొట్టుకున్న రాజుల్లాగా, వీళ్ళేమో ఏందో రాజ్యాలు పోగొట్టు రాణుల్లాగా మొహం అంతా ఏందో అది ఒక టైపులో పెట్టి. ఇప్పుడు కొంతమందికి ఇప్పుడు పాటకు అవకాశం లేదు. సింగర్లే కోటాల్లో, మందిరంలో కాదు, నేను పెద్ద పెద్ద కోటాల్లోనే చూశాను. సింగర్లే వాళ్ళు. కాకపోతే వాళ్ళు చూస్తూ ఉంటారు, నాకు ఇస్తారా లేదా, నన్ను పిలుస్తారా లేదా. ఒక ఆయన కోటానికి వచ్చి కూర్చొని మెలకుండా కోటంలో కూర్చొని వెళ్ళిపోయాడు ఆయన. ఇంకా తర్వాత ఇంకా నా దగ్గర రావట్లేదు, నన్ను బలకరి ఇట్లా వేరే వాళ్ళతో ఇంకా ప్రచారం మొదలుపెట్టాడంటే ఏమని, నేను వచ్చి కోటంలో కూర్చున్నాను, నాకు పాటకి ఇవ్వలేదు. నువ్వు వచ్చి కూర్చున్నావు, ఆడే 10 మంది లేరు కోటంలో, 1000 మంది కూర్చున్నారు. ఇప్పుడు ఆ 1000 మందిలో నేను నీ నేడ చూడాలా? నువ్వు పేపర్ ఏమైనా రాసి పంపించావు అనంటే ఆ పేపర్ రాసింది కూడా ఏమీ లేదు. కానీ నేనేం చేయాలంట, ఆయన్నే పిలవాలంట, పేరు పెట్టి నేనే పేరు రాసుకొని నేనే పేరు పెట్టి పిలవాలంట. ఆయన్ని పేరు పెట్టి పిలవలేదని ఇంకా అదొక ప్రచారం చేస్తున్నాడు. ఇప్పుడు మందిరాల్లో కూడా ఉంటారు కొంతమంది, ఇంకా ఆ పాట ఇంకా రాకపోతే ఇంక ఇదే చివరి వారం, ఇంక రేపు వచ్చే వారానికి దేవుడు నాకు అవకాశం లేదన్నాడు, ఈ భూమి మీద నాకు ఇదే చివరి వారం అన్నాడు, ఈ చివరి వారం కూడా నాకు పాట పాడే అవకాశం రాలేదు కాబట్టి మనశ్శాంతి లేకుండా నేను చచ్చిపోవాల్సి వస్తుంది అని నేను అనుకుంటారు కొంతమంది. ఏమైతే కొంపలేమని మునుగుతాయా? ఒక వారం పాట పాడకపోతే, ఒక వారం ప్రార్థనకు అవకాశం రాకపోతే, ఒక వారం ఏందో ఇప్పుడు ఆ ముందుండే వాళ్ళు ఇప్పుడు కొత్త వాళ్ళకి ఏదైనా అవకాశాలు ఇచ్చామనుకో ఇంకేందో రాజ్యం అంతా కోల్పోయేందో నేను తీర్మానాలు చేసి సంతకాలు చేసి కాగితాలన్నీ రాసి ఇచ్చినట్టుగా
ఆ ఫీలింగ్ అనమాట. అంటే మీరంటే మీరు కాదు, ఎక్కువ జరుగుతుంది అది. ఇప్పుడు ఆడ 12 మందిని ఏర్పాటు చేసుకున్నా, 70 మందిని ఏర్పాటు చేసుకున్నా, వాళ్ళలో ఏముంది సహవాసం అనేది. ఎందుకు సహవాసం అని అంటే, ఇప్పుడు ముందుండే వాళ్ళు తర్వాత వచ్చి వాళ్ళని కలుపుకొని అందరు కలిసి ఎవరికుండే బాధ్యతలు వాళ్ళ, ఎవరు చేసే పని వాళ్ళది కనుక నమ్మకంగా మనం ఉండదంటూ నమ్మకంగా వెళ్ళాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఎవరి కష్టం వాళ్ళది, ఎవరి ప్రతిఫలం వాళ్ళది, ఎవరి బాధ్యత వాళ్ళది, దేవుడు ఎవరికి ఇచ్చిన తలాంతులు వాళ్ళవి. ఇప్పుడు ఒకళ్ళకుండా తలాంతులు ఇంకొకళ్ళకి ఉండవు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క దాంట్లో ప్రావీణ్యత సంపాదించిన వాళ్ళు, పనిలో నిపుణత ఉంటే దేవుడే తన సన్నిధిలో నిలబెడతాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇప్పుడు ఆ యూనిటీని మనం కాపాడుకోవాలి. పరిచారకులుగా నేను పరిచారకులను ఉద్దేశించే నేను మాట్లాడుతూ ఉన్నా. స్తోత్రం చెప్పండి గట్టిగాను, కొంచెం గట్టిగా చెప్పండి. ఇప్పుడు ఇద్దరి కష్టం వల్ల ఏం కలిగిద్దట? ఇద్దరు కష్టపడితే ఇద్దరికి ఏం కలిగిద్ది? మంచి ఫలం కలిగిద్ది. బైబిల్ చెబుతుంది అది మంచి ఫలము కలుగును కనుక ఒంటిగాడై ఉండుట కంటే ఇద్దరు కూడి ఉండుట మేలు. వారు పడిపోయినను ఒకడు తన తోటి వాడిని లేవనెత్తాడు. ఒకడు పడిపోయినా ఇంకొకడు లేవనెత్తాడంట. ఒంటిగాడు ఉండి పడిపోతే, ఇప్పుడు ఈ లేఖనం కొంతమందికి ఎట్ట అర్థమైందంటే, పురుషులు ఒక్కళ్ళగా ఉండేదానికన్నా కూడా భార్యను జత చేయడం మేలంట, అందుకని దీన్ని తీసుకెళ్ళి దాని దగ్గర పెట్టారు. ఇప్పుడు దీనికి అసలు ఏమైనా సంబంధం ఉందా? సరే, వివాహం అన్ని విషయాల్లో ఘనమైనదిగా ఎంచవల్ని అన్నాడు అంతే. ఇంక భూమి మీద జరిగే సర్వకార్యాల్లో వివాహం ఒక్కటే ఘనమైందని లేదు బైబిల్లో. ఎంచాలి అన్నాడు, మంచిదే, ఎంచుదాం దాన్ని. ఇప్పుడు వివాహం అపవిత్రమైందని ఎప్పుడన్నా మనం ప్రసంగం చేసామా? చేయలేదుగా. వివాహం ఘనమైందిగానే ఎంచవలను, సరే ఘనంగా నేర్చుదాం. దీనికి ఇప్పుడు ఇద్దరు కష్టం ఉపయోగం మంచి ఫలం అంటే, ఒంటిగాడు ఉంటే కంటే ఇద్దరు కూడి ఉంటే మేలంటే, అందుకని నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కదా, నా వాక్యాన్ని తీసుకొచ్చి దీన్ని తగిలిచ్చి దానికి జాయింట్ రెఫరెన్స్ లాగా దీన్ని పెట్టి ఏవేవో 5 కాదు. దేవుడు కొంతమందిని కొన్ని దినాల్లో ఇద్దరిద్దరుగా వాడుకున్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఏలియా వెళ్ళబోయే దినాల్లో ఏలియా ఎలీషా ఇద్దరు కొంతకాలం పనిచేశారా లేదా? పనిచేశారుగా. ఇద్దరు కలిసి వెళ్ళబట్టే ఆ ముగింపులో కూడా వాళ్ళ గురించి రాయబడిన మాట, పదే ఇద్దరు నడిచి వెళుతుండగా, ఇద్దరు ఆ గ్రామాన్ని దాటగా, ఇద్దరు నది దాటగా, ఇద్దరు అని ఉంటుంది. ఎప్పుడు దాకా ఉన్నారంటే ఏలి ఆరోహణం వెళ్ళబోయేదాకా ఇద్దరు కలిసే వెళ్ళారు. స్తోత్రం చెప్పండి గట్టిగా. తర్వాత ఇంకా కొత్త నిబంధనలో కూడా పౌలు బర్నబా వాళ్ళిద్దరు కలిసి చేశారు, పరిచర్య చేశారు, ఇద్దరు కలిసి చేశారు. తర్వాత పౌలు గారితో కలిసిన వాళ్ళు ఉన్నారు. సహవాసం అనేది ముఖ్యం. ఇప్పుడు దానియేలు ఎవరితో సహవాసం కలిగి ఉన్నాడు? దానియేలు స్నేహితులు ఎవరు? ప్రార్థన పరులా లేకపోతే సినిమాలు చూసేవాళ్ళ? రాజకీయ రంగం, క్రీడా రంగం, ఆ వ్యవహారాలు చెప్పు. ఎవరు దానియేలు స్నేహితులు? ఎవరు? ప్రార్థన పరులు. ఇప్పుడు మీ సహవాసం ఎవరితో ఉండాలా? మన సహవాసం ఎవరితో ఉండాలా? దేవుని బిడ్డలతో ఉండాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇప్పుడు సిగరెట్ తాగే వాళ్ళతో ఇంకా సహవాసం చేస్తున్నారు. ఇప్పుడు కొంతమంది గురించి తమ్ముళ్ళు చెబుతూ ఉంటే, పలానా బ్రదర్ గురించి ఏంటంటే ఆయన ప్రార్థనకు వస్తాడులే కానీ వాళ్ళతో ఎక్కువ మాట్లాడుతుంటాడు. ఎవరితోటి? లోకస్తులతో, లోక సంబంధమైన వాళ్ళతో కొంచెం ఎక్కువ మాట్లాడుతుంటే ఈయనకి ఇంకా పోలేదని అర్థం. ఇప్పుడు నువ్వు ప్రార్థనకు వస్తా, విజ్ఞాపనలు ఉంటా, పరిచారుడు ఉంటా, సిగరెట్ తాగే వాళ్ళతో ఇంకా సహవాసం, లేదా సినిమాలకు వెళ్ళే వాళ్ళతో సహవాసం, రాజకీయాల చుట్టూ తిరిగే వాళ్ళతో సహవాసం చేస్తున్నావు అంటే ఇంకా నీకు అవి చావలేదని అర్థం. ఇప్పుడు దానియేలు స్నేహితులు వారు ప్రార్థనా సహవాసాన్ని కలిగి ఉన్నారు, దేవుని సహవాసాన్ని కలిగి ఉన్నారు, దేవునితో సహవాసం వాళ్ళు కలిగి ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకని ఆ బబులోను దేశంలో వారు ఒక స్థాయిలో దేవుడు ఎక్కడ ఉంచాడంటే రాజు స్థానంలో ఉంచాడని. రాజే వచ్చి వాళ్ళ కాళ్ళ మీద పడేట్టుగా రాజు వచ్చి దానియేలు కాళ్ళ మీద పడ్డాడంట. అసలు కుర్చీలో ఉండాల్సింది ఎవరు? రాజు ఉండాలి. రాజుగారి కాళ్ళ దగ్గర బానిసలు ఉండాలి. కానీ బానిసగా కొనిపోబడిన దానియేలు ఏమో సింహాసనం మీద కూర్చొని ఉంటే, రాజుగారు ఏమో దానియేలు కాళ్ళ మీద సాష్టాంగ నమస్కారం చేశాడు. మామూలు నమస్కారం కూడా కాదు. కారణం ఏమిటంటే దానియేలుకి దేవుడిచ్చిన విలువ అది. దేవునికి దానియేలు తన జీవితంలో ఇచ్చిన ప్రాధాన్యత అని చెప్పవచ్చు మనం. స్తోత్రం చెప్పండి గట్టిగా. అందుకనే మరి మన సహవాసం ఎవరితో ఉండాలి? దేవునితో, దేవుని బిడ్డలతో ఉండాలి. కొంతమందికి ఈ లోక సంబంధమైన వ్యవహారాలు, లోక సంబంధమైన కార్యక్రమాలు, ఆ సహవాసం అవి ఎక్కువ అన్నమాట. ఇక్కడ మనం గమనిస్తే శిష్యుల్లో ఇప్పుడు 2 ఉన్నా, 12 మంది ఉన్నా, 70 మంది ఉన్నా, ప్రభువుకు దగ్గరగా ఉండే 3 అయినా వీళ్ళందరూ ఏం కాపాడుకున్నారంటే సహవాసం కాపాడుకున్నారు. మనకిచ్చిన దాంట్లో మనకు ప్రభు దేవుని బిడ్డలుగా మనం మొట్టమొదటిగా ఇప్పుడు మనం ఎవరి తాలూకా అని చెప్పాను నేను? ఆయన తాలూకా. కాబట్టి మనం ఆయన సహవాసమే కలిగి ఉండాలి. స్తోత్రం చెప్పండి. ఆయన సహవాసాన్నే ఇష్టపడాలి.
పరిశుద్ధుల సహవాసాన్నే ఇష్టపడాలి, ప్రార్థనా పరుల సహవాసాన్నే ఇష్టపడాలి, వాక్యాన్ని ప్రేమించే వారి సహవాసమే ఇష్టపడాలి, పరిచర్ని ప్రేమించే సహవాసాన్నే ఇష్టపడాలి. దేవుడు ఆ విధంగా సహాయం చేయునుగాక, ఆ ఆత్మను మనకు దయచేయునుగాక, సహవాసం కలిగి ఉండే ఆత్మను దేవుడు మన మీద ఉంచునుగాక. రెండవది నమ్మకత్వం, ఫెయిత్ఫుల్నెస్. మొట్టమొదటి చెప్పాను సహవాసం, ఫెలోషిప్. రెండవది నమ్మకత్వం, ఫెయిత్ఫుల్నెస్. అదే అధ్యాయంలో, ఏది లూకాసు వార్తలో 10వ అధ్యాయంలోనే ఒకసారి 17వ వాక్యం చూడండి. లూకాసు వార్త 10వ అధ్యాయం 17వ వాక్యం చూడండి. అక్కడ ఏముందో చదవండి ఎవరైనా. 10వ అధ్యాయం 17వ వాక్యం. ఆ 70 మంది శిష్యులు సంతోషముతో తిరిగి వచ్చి, చాలు. ప్రభు ఎంతమందిని పంపించాడు? ఎంతమంది వచ్చారు వెనక్కి? ఎంతమందిని పంపాడు? ఎంతమంది వెనక్కి వచ్చారు? 70 మంది వెళ్ళారు, 70 మంది వచ్చారు. అంటే ప్రభు వారికి అప్పగించిన ఆ బాధ్యతలో నమ్మకంగా నెరవేర్చారు. స్తోత్రం చెప్పండి. బైబిల్లో రాయబడిన మాట, నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగు. దేవుడు అదే నమ్మకత్వాన్ని చూస్తున్నాడు. ఇప్పుడు వీళ్ళు 70 మంది వెళ్ళి ప్రభు మొన్న మధ్య టౌన్లోనే ఒక ర్యాలీ చేస్తే, ఆ ర్యాలీ తర్వాత వచ్చిన స్పందన ఏమిటంటే, మీరు చేసింది బాగా విజయవంతమైంది, మేము ప్రారంభించింది అయితే మేము ప్రారంభం చేసినప్పుడు గట్టిగా ఒక 50 మంది ఉంటారట, ఆ సెంటర్ దాటి ఇంకొక ముందు సెంటర్కి వెళ్ళేసరికి 10 మంది మిస్ అవుతారట, ఇంకో సెంటర్కి వెళ్ళేసరికి ఇంకో 10 మంది మిస్ అవుతారట. అలా మిస్ అయ్యి చివరకు వాళ్ళు స్టార్ట్ చేసిన సెంటర్కి వచ్చేసరికి 5 మిగులుతారట. ప్రారంభం చేసింది ఎంతమంది? 50 మంది. చివరికి వచ్చేసరికి ఎంతమంది ఉన్నారు? అదే నమ్మకత్వం అంటే. సహవాసం కలిగి ఉంటే ఎంత ముఖ్యమో, దేవుని బిడ్డలముగా, పరిచారకులుగా, విశ్వాసులుగా, పరిశుద్ధులుగా మనం ఎంత సహవాసం కలిగి ఎంత ముఖ్యం, అదే క్రమంలో నమ్మకత్వం కూడా అంతే ముఖ్యం. నమ్మకమైన వానికి దీవెనలు నిండుగా కలుగుతాయట. కొంచెంలో నమ్మకంగా ఉన్న వాటికి విస్తారమైన వాటి మీద, కొంతమంది కొంచెంలోనే నమ్మకం ఉండదు, 10 రూపాయల మీద నమ్మకం ఉండదు, 20 రూపాయల మీద నమ్మకం ఉండదు, 200 ఇస్తే 2000 ఇస్తే ఇంకేం కాపాడుతారు వాళ్ళు. అందుకనే ముందు ప్రభు ఇచ్చే అవకాశాలు కూడా ఎలా ఉంటాయంటే చిన్న అవకాశాలు. దీంట్లో వీళ్ళు ఎంత నమ్మకంగా ఉన్నారు, దీంట్లో ఎంత నమ్మకం ఉన్నారు అది చూసి అప్పుడు విస్తారమైన వాటి మీద అప్పుడు ప్రభు అంటారు, బలా నమ్మకమైన మంచి దాసుడా. ఎందుకంటే ఆయన నమ్మదగినోడు కనుక. అవునా కదా? నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా, నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా. ఏ స్థితిలో ఉన్నా నేనేమై ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా ఇంకేమి కోరుకోనయా, ఇంకేమి కోరుకోనయా. నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా, నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా. ఏం చూస్తాడు ఆయన మనలో? ఇప్పుడు ఈ 70 మందికి బాధ్యతను అప్పగించి వాళ్ళు 70 మంది ఇట్ట ఇబ్బందులు ఎదురవుతాయి అనుకోలేదు మేము, ఇట్ట నిందలు పడాల్సి వచ్చింది అనుకోలేదు మేము, ఇట్ట వాళ్ళు దూషిస్తారని అనుకోలేదు, మాకు ఇన్ని మాట ఇన్నట్టు పోయాము, మాకు ఇన్ని ఇబ్బందులు కలిగినాయి, ఏమి లేవు వాళ్ళ 70 మంది దగ్గర. బైబిల్లో రాయబడిన మాట 70 మంది సంతోషంతో వచ్చారట. చప్పట్లు కొడుతూ దేవుని నామమున మహింపొందుదాం. హల్లెలూయా, హల్లెలూయా. 70 మందిని పంపించారు. 70 మంది శిష్యులు కూడా ఎట్టొచ్చారు? మనకు అప్పగించిన పనిలో నమ్మకత్వం, అది హృదయపూర్వకంగా మనం చేసినప్పుడు, నమ్మకంగా చేసినప్పుడు ఆ కలిగే ఆనందం వేరు, ఆ కలిగే సంతోషం వేరు. నిష్ఠూరు పడతా, ఇబ్బంది పడతా, సనుక్కుంటా, గొనుక్కుంటా
ఈ పరిచర్యకి లక్షణాలు కాదు అవి, పరిచారకు లక్షణాలు కాదు అవి. నమ్మకస్తులను దేవుడు చూస్తున్నాడు, మనలో నమ్మకత్వాన్ని ఆయన చూస్తున్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇంకొక మాట కూడా చూద్దాం. లూకాసు వార్తలోనే 12వ అధ్యాయం చూడండి, 12వ అధ్యాయం 41, 42. లూకాసు వార్త 12, 41, 42. క్లెమెంత్ చదువు. 12, 41, 42. పేతురు గారు అడుగుతున్నాడంట, ప్రభు నీ ఉపమానం మాతో చెబుతున్నావా లేకపోతే అందరితో చెబుతున్నావా అని. అంటేను 42వ వాక్యం ఆయన ఏమంటున్నాడు చూడండి, ప్రభు ఇట్లా నేను తగిన కాలమున ప్రతి వానికి ఆహారము పెట్టుటకు యజమానుడు తన ఇంటి వారి మీద నియమించునట్టి నమ్మకమైన బుద్ధి గల గృహ నిర్వాహకుడు ఎవడు? ఎవరట? నమ్మకమైన బుద్ధి గల గృహ నిర్వాహకులంగా మనం ఉండాలి. యజమాని వెళుతూ ఒక బాధ్యత అప్పగించాడు, లేకపోతే నాయకుడు వెళుతూ ఒక బాధ్యత అప్పగించాడు. ఆ వచ్చేలోపు, నాయకుడు వచ్చేలోపు, యజమానుడు వచ్చేలోపు అది నమ్మకంగా అక్కడ రాయబడిన మాట, తగిన కాలమున ప్రతి వానికి ఆహారం పెట్టుకు యజమానుడు తన ఇంటి వారి మీద నియమించునట్టి నమ్మకమైన బుద్ధి గల గృహాన్ని. ఇప్పుడు ఈ 70 మంది వెళ్ళారు, నమ్మకంగా పని చేసుకుని వచ్చారు. వాళ్ళకి దేవుడు ఇంకో పని అప్పగిస్తాడా? అప్పగించడా? ఖచ్చితంగా అప్పగిస్తాడు. తగిన కాలంలో, సమయానికి. యజమానుడు లేడు, నాకు ఈ పని అప్పగించి వెళ్ళాడు. ఇప్పుడు సహజంగా ఎక్కువ జరిగేది ఏమిటంటే, ఈ పనుల దగ్గర, కంపెనీల్లో, ఫ్యాక్టరీల్లో, లేకపోతే ఆఫీసుల్లో జరిగేది ఏమిటంటే, మేనేజరు దగ్గర ఉన్నాడు అనుకో, చేపించే ఆ మేస్త్రి దగ్గర ఉన్నాడు అనుకో, యజమాని దగ్గర ఉన్నాడు అనుకో, కాపరి దగ్గర ఉన్నాడు అనుకో, అప్పుడు జరిగే పనులు వేరు. వాళ్ళు లేనప్పుడు అది ఒక రకమైన నిర్లక్ష్యం, అలక్ష్యం చోటు చేసుకుంటాయి. నిర్లక్ష్యం, అలక్ష్యం వలన చేసే పని మీద అశ్రద్ధ పెరిగిద్ది, ఆ పని కూడా కుంటుపడిద్ది. యజమాని ఉన్నా లేకపోయినా, మేనేజర్ ఉన్నా లేకపోయినా, కాపరి ఉన్నా లేకపోయినా, నాయకుడు ఉన్నా లేకపోయినా, మనకు అప్పగించిన పనిలో మనం నమ్మకంగా వెళ్ళాలి. స్తోత్రం చెప్పండి, కొంచెం గట్టిగా చెప్పండి. అర్థమైందా? అది ఆ నమ్మకత్వం చూస్తాడు ఆయన. 70 మందిని పంపిస్తే ఒక 20 మంది మిస్ అయ్యి 50 మంది రాలే, లేదా 50 మంది మిస్ అయ్యి 20 మంది రాలే. సంతోషంగా వెళ్ళారు, 70 మంది తిరిగి వచ్చారు. ఇప్పుడు నేటి దినాల్లో కూడా దేవుడు ఏం కోరుకున్నాడంటే నమ్మకస్తులే. ప్రకటన గ్రంథంలో ఒక మాట రాయబడింది, అంత్య దినాల్లో ఒక యుద్ధం జరగబోతుందట. ఆ యుద్ధంలో ప్రభువే గెలవబోతున్నాడట. ప్రభువే గెలవబోతున్నాడు. ఎందుకు గెలవబోతున్నాడంటే, ప్రభువుతో పాటు ఉన్నవారు నమ్మకస్తులట. ద బుక్ ఆఫ్ రెవల్యూషన్ చాప్టర్ 17 వర్స్ 14, 17వ అధ్యాయం 14వ వాక్యం, 17, 14 చూడండి. వీరు గొర్రె పిల్లతో యుద్ధము చేతురు గాని గొర్రెపిల్ల ప్రభువులకు ప్రభువును రాజులకు రాజున ఉన్నందునను అదిగో తనతో కూడా ఉండిన వారు పిలువబడిన వారై ఏర్పరచబడిన వారై అది నమ్మకమైన వారై ఉన్నందునను ఆయన ఆ రాజులను ఎవరున్నారట? ప్రభువుతో పాటు ఎవరుంటున్నారట? పిలువబడిన వారు, ఏర్పరచబడిన వాళ్ళతో. వాళ్ళకున్న ఇంకొక లక్షణం ఏమిటంటే నమ్మకత్వం. నేటి దినాలు అది అవసరం. ఈ కడవరి దినాల్లో ప్రభు మనకు అప్పగించిన పరిచయం మనం కొనసాగటానికి ఆడపిల్లైనా మగపిల్లైనా పరిచారులుగా ఉంటున్న వారికి మనకు ఉండవలసింది ఏమిటంటే నమ్మకత్వం. మిమ్మల్ని నమ్మి ఒక పని అప్పగించాలంటే, మిమ్మల్ని నమ్మి ఒక బాధ్యత అప్పగించాలంటే, మిమ్మల్ని నమ్మి కొంత ధనం ఇవ్వాలంటే, లేదా మిమ్మల్ని నమ్మి పరిచర్యలో సంఘం లేదని బాధ్యతలు అప్పగించాలంటే మీలో ఏం చూస్తాడు? సేవకుడిగా మేము ఏం చూస్తాం? దేవుడు మనలో ఏం చూస్తాడు? నమ్మకత్వమే. నమ్మకత్వం లేకపోతే అపనమ్మకం అనేది అభద్రతా భావానికి దారితీసిద్ది. ఇంకెవరిని నమ్మలేరు అనమాట. నమ్మలేని పరిస్థితి కాదు. ఇప్పుడు ప్రభు 70 మంది 12 మందిని ఏర్పాటు చేసుకున్నాడంటే ఇష్టమైన వాళ్ళని పిలుచుకున్నాడంట ఆయన. 70 మందిని ఏర్పాటు చేసుకున్నట్టే వాళ్ళకు కూడా వాళ్ళ మీద నమ్మకం ఉంచాడు ఆయన. ఇప్పుడు రేపు కడవరి దినాల్లో ఒక యుద్ధం గొర్రెపిల్ల అంటే ప్రభువుతో యుద్ధం చేయడానికి కొంతమంది రాబోతున్నారట. ఆ రాజులు కొంతమంది రాబోతున్నారట. వాళ్ళందరూ ఏం చేయబోతున్నారు? ఓడిపోబోతున్నారు. కారణం ఏమిటంటే ప్రభువుతో పాటు ఉన్నవాళ్ళు నమ్మకస్తులు. దేనికైనా తెగించి ముందుకి వెళ్ళేవాళ్ళు అనమాట. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆ నమ్మకత్వం, అదే చెప్పానుగా, నమ్మకమైన వానికి మెండుగా నిండుగా దీవెనలు ఉంటాయి అన్నట్టుగా ఆ నమ్మకస్తులుగా సాగాల్సిన బాధ్యత మన మీద. ఎంతలో వాళ్ళకేంది అది పెద్దది అప్పగించారు, మాకేంది చిన్నది అప్పగించారు.
లేకపోతే మాకేంది ఎంత పెద్దది అప్పగించారు, వాళ్ళకేంది చిన్నది అప్పగించారు. ఈ చిన్నదైనా పెద్దదైనా కొంచెమైనా మిక్కిలిదైనా ఆ కొంచెంలో ఆ చిన్నదానిలో ఏం చూస్తాడు దేవుడు? నమ్మకత్వం. నువ్వు ఇచ్చిన దాంట్లో నమ్మకంగా స్థాయిని బట్టి ఆయన ఇస్తుంటాడు. హోదాని బట్టి, మన పరిస్థితిని బట్టి, మన తలాంతుని బట్టి. తలాంతు కూడా దేవుని వలన కలిగేదే, అది మన సొంతది కాదు. కృపావరాలు కూడా ఆయన ఇచ్చే వరాలే. పేరులోనే ఉంది కదా కృపావరం అని. అవి మనం పొందుకొని మనం జీవిస్తున్నప్పుడు ఆ కృపావరాలు విస్తరించడానికి మనం ప్రార్థన చేస్తే దేవుడు అవకాశం, కృపావరాలు విస్తరించేటట్టుగా మీరు ప్రయత్నం చేయమన్నాడు. కాబట్టి మరి ఇచ్చిన వరాన్ని నమ్మకంగా కాపాడుకుంటే మరికొన్ని వరాలు మనకి ఇస్తాడు. ఇచ్చిన వరాన్నే మనం దుర్వినియోగపరుచుకుంటా ఉన్నాం అనుకో, ఏందనుకున్నాం మరి? నేను ప్రార్థన చేస్తే, నేను వాక్యం చదివితే, నేను పాట పాడితే, ఇంకా తర్వాత నువ్వు ఇంకెట్టనే నేను అంటా ఉన్నాను అనుకో, తర్వాత నా పాట పాడటానికి నా చేత ప్రార్థన చేసి ఎవరు ఉండరు అనమాట. ఎందుకంటే ఇప్పుడు ఎవరిని హైలైట్ చేస్తున్నా? నన్ను హైలైట్ చేసుకుంటున్నా. కానీ పౌలు గారు ఏమన్నాడు? నేనేమై ఉన్నానో అది దేవుని కృప వల్లనే అయి ఉన్నాను. మిగతా వారికంటే లేచి మాత్రం నేను తక్కువ కాదు, అందరికంటే ఎక్కువగా ప్రయాసపడ్డాను, అందరికంటే ఎక్కువగా తిరుగుతున్నాను అని చెబుతూ ఆయన అన్న మాట ఏమిటంటే, అందరికంటే ప్రయాసపడినది నేను కాదు, నాకు తోడై ఉన్న దేవుని కృపయే అని. అంటే ఇప్పుడు ఆయన ఎవరిని హెచ్చించాడు? దేవుని హెచ్చించాడు. ఇప్పుడు మనకున్న వరాల్లో మనం ఎవరిని హెచ్చించాలి? మనకిచ్చిన పరిచర్యలో, మనకిచ్చిన తలాంతుల్లో మనం ఎవరిని హెచ్చించాలంటే ఆయన్నే హెచ్చించాలి. ఆయన ఇచ్చిన వాటిలో మనం నమ్మకంగా మనం ఉంటే ఈ నమ్మకస్తుల సంఖ్యలో మనం చేర్చబడతాం. పరిచారకులకు ఉండాల్సిన మరొక శ్రేష్టమైన లక్షణం ఏమిటది? నమ్మకత్వం. మొట్టమొదటిది మనం ఏం కాపాడుకోవాలి? సహవాసం కాపాడు. రెండవది ఏం కాపాడుకోవాలి? మనం ఏం కలిగి ఉండాలి? నమ్మకత్వం మనం కలిగి ఉండాలి. అటువంటి నమ్మకత్వం కలిగిన ఆత్మను నమ్మకస్తుల జాబితాలో దేవుడు మనం ఉంచునుగాక. ఆ ఆత్మను మన మీద సమృద్ధిగా కురిపించునుగాక. మూడవది జవాబుదారీతనం. అకౌంటబిలిటీ. అంటే తెలుగు మీడియం మీకు అర్థం కాకపోతే ఇంగ్లీష్లో రాసుకోండి. అకౌంటబిలిటీ అంటే ప్రతి పనికి లెక్కపత్రం ఏం ఉండదా అంటుంటారు చూడండి. ఉండాలి. అవి ఏముండాలా? ప్రతి పనికి ఒక లెక్క, ఒక పత్రం, ఒక బిల్లు, ఒక అమౌంట్ ఉండాలి. ఇప్పుడు మనం చిన్న పరిచర్యలు కాబట్టి పెద్దగా దానికి అలవాటు పడలేదు. ఇప్పుడు పెద్ద సంఘాల్లో, పెద్ద మిలిటరీల్లో అబ్బాయి ఏంది ఎక్కడికి వెళ్ళి వచ్చా అని అంటే, ఇప్పుడేనన్నా బజార్కి వెళ్ళి వచ్చాను, నీకు ఇచ్చిన డబ్బులు ఆయిల్ కొట్టించానన్నా, ఏది బిల్లు ఏది కొట్టించానన్నా. కుదరదు. ఇటీ నువ్వు ఆయిల్ కొట్టించావో లేదా ఆయిల్ తీసావో మాకేం తెలుసు? పలానా చోటకి వెళ్ళానన్నా, అది కొన్నానన్నా, ఎంత అయింది బిల్లుదే ముందు. నేను 8వ తరగతి హాస్పిటల్లో ఉన్న హాస్పిటల్ కదా, హాస్టల్ 8వ తరగతి కాదు, 9లో ఇప్పుడు గుంటూరులో హాస్టల్లో ఉన్నాం కదా. ఆయన ఎవరిని పంపడు, నన్నే పంపిస్తుంటాడు మార్కెట్కి పోయి అక్కడ అవసరమైన తీసుకురమ్మని. నాకు తెలియదుగా బిల్లు తేవాలని. మామూలుగా వెళ్ళి ఆ షాప్ దగ్గరికి తీసుకొచ్చి ఇచ్చా. ఆయన కూడా తీసుకున్నాడు, లోపల పోయాడు, అడగల. తర్వాత 2-3 రోజులకి ఆయన లెక్కలు రాయాల్సి వచ్చింది, మొత్తం ఆడిటింగ్ చేయాలి. ఆడిటింగ్ చేసేటప్పుడు వరుసను రాస్తుంటే ఈ తెచ్చిన అమౌంట్ తగ్గుతుంది, ఆ బిల్ అమౌంట్ తగ్గుతుంది. ఇప్పుడు అది యాడ్ చేయాలంటే ఆయన ఆడ పెట్టాలి. ఆయన వచ్చి, ఇదిగో రత్న, మొన్న నిన్ను ఆ పలానా షాప్ దగ్గర పంపిస్తేనే, అక్కడికి పోయి ఆ రోజు ఎంత అయిందో బిల్లు వేయించుకొని ఆ బిల్లు తీసుకురాపోమన్నాడు. అన్న వెళ్ళి 4 రోజులు అయింది కన్నా, 5 రోజులు అయిందిగా, ఇప్పుడు ఏడ తీసుకొచ్చేదాని అంటేను, పర్లేదు అడుగు, మర్చిపోయాను ఆ రోజు బిల్లు రాయమంటాం మర్చిపోయాను, అడుగు, ఇప్పుడు మళ్ళీ నేను దాంట్లో రాయాలి, ఆ బిల్లు ఉంటే నేను దాంట్లో రాయాలన్నాడు. ఇప్పుడు ఈయన బిల్లు రాసి ఎవరికి చూపెట్టాలా? అక్కడ డైరెక్టర్కి చూపెట్టాలి, బైబిల్గా హాస్టల్ డైరెక్టర్కి చూపెట్టాలా. మరి ఇప్పుడు బిల్లు లేకపోతే కుదరదు. ఇప్పుడు మళ్ళీ నేను పని కట్టుకొని వెళ్ళి వాళ్ళకు గుర్తు చేసి ఆ రోజు నేను ఏం తీసుకెళ్ళాను వాళ్ళకి చెప్పి ఆ కాగితం రాసుకొని తీసుకెళ్ళి ఇచ్చా. పెద్ద మినిస్ట్రీస్లో, పెద్ద కంపెనీలో జరిగేది అది. మనకు కూడా ఉండాలంటే మనకు కూడా ఉండాలి. ఇప్పుడు వీళ్ళు 70 మంది సంతోషంగా వచ్చారా, వాళ్ళకి అప్పగించిన పని ఏంది?
ఏం పని అప్పగించడం ప్రారంభంలో ఉంది. ఇప్పుడు వాళ్ళు వచ్చి ఏం చెబుతున్నారు చూడ, రిపోర్టు జవాబుదారీతనం అన్నాను కదా. 17వ అధ్యాయం 17వ అధ్యాయం అన్నా, 10వ అధ్యాయంలోనే 17వ వాక్యం, లూకాసు వార్త 10వ అధ్యాయం 17లో 2వ భాగం. ఇప్పుడు సంతోషంతో తిరిగి వచ్చారుగా, ఏం చెబుతున్నారు ప్రభుకి? ప్రభువా, దయ్యములు కూడా నీ నామం వల్ల మాకు లోబడుచున్నవని చెప్పగా, సాతాను మెరుపు వలె ఆకాశను పరుట, ఇదిగో పాములను తేళ్లను త్రొక్కుటకును శత్రువు బలమంతటి మీదను మీకు అధికారము ఏది మీకు ఎంత మాత్రమును అయినను దయ్యములు మీకు లోబడుచున్నవని సంతోషింపక మీ పేర్లు పరలోకమందు వ్రాయబడి ఉన్నవని. ఇప్పుడు వీళ్ళని దేనికోసం పంపించాడు? ఆ పని చెబుతున్నారు ఇక్కడ. పదవ అధ్యాయంలో 8వ వాక్యం చూడండి. మరియు మీరు ఏ పట్టణంలోనైనా ప్రవేశించినప్పుడు వారు మిమ్మల్ని చేర్చుకుంటే మీ ముందర పెట్టినవి తినుడి, అందులోనున్న రోగులను స్వస్థపరచుడి, దేవుని రాజ్యం మీ దగ్గరకు వచ్చి ఉన్నదని వారితో. అందులో ఉన్న రోగులను ఏం చేయమన్నాడు? స్వస్థపరచమ, దేవుని రాజ్యం మీ వద్దకు వచ్చిందని ప్రకటన చేయమన్నారు. ఇప్పుడు వాళ్ళు వెళ్ళి ఏం చేశారు? ఇప్పుడు అక్కడ చూస్తే దయ్యాలు కూడా లోపడుతున్నాయి, రోగులు స్వస్థపరచబడుతున్నారు. అదే రిపోర్ట్ వచ్చి ప్రభుతో చెబుతున్నారు. స్తోత్రం చెప్పండి. ఇప్పుడు అది ఆ రిపోర్ట్ అనేది ఉండాలి. ఇప్పుడు దాసర కాలనీలో ప్రేయర్ జరుగుతుంది, ప్రేయర్ టీం పరిచర్యలో. తమ్ముడు ప్రతిరోజు అక్కడ ఏ ఇంట్లో జరుగుతుంది, ఎంతమంది కూడుకుంటున్నారు, ఏ ఇంట్లో ప్రార్థన చేస్తున్నారు, ఎవరి కోసం ప్రార్థన చేస్తున్నారు, అవన్నీ ఫోటోలు తీసి పెడతా ఉన్నాడు. అవసరం ఏముంది? అవసరం అది? అనవసరమా? అవసరమా అనవసరమా? అత్యవసరం. స్తోత్రం చెప్పండి. అది బాధ్యత. తనకు ఒక బాధ్యత అప్పగించినప్పుడు తను చేస్తున్న పని ప్రతి కుటుంబాన్ని దర్శించి వాళ్ళతో మాట్లాడి, ఇది ఈరోజు మీ ఇంట్లో పెడుతున్నామని, మళ్ళీ మిగతా వాళ్ళ గురించి ఈరోజు పలానా వాళ్ళ ఇంట్లో జరుగుతుందని చెప్పి అక్కడ మళ్ళీ అన్నీ రెడీ చేసి, అక్కడ 100 మంది లేకపోవచ్చు, 1000 మంది లేకపోవచ్చు, ఉన్న కొద్దిలోనే అదేమిటది? నమ్మకత్వం. అదేమిటది? అక్కడ పరిచర్య చేయటం నమ్మకత్వం అయితే అక్కడ ఏమేమి జరుగుతుందో అదంతా రిపోర్ట్ ఇస్తున్నాడు చూడండి, అది జవాబుదారీతనం అన్నమాట. స్తోత్రం చెప్పండి. ఇప్పుడు మనకు అప్పగించే వాటిలో కూడా మనకేముండాలి? ఏముండాలి? ఇప్పుడు వీళ్ళు వచ్చి పంపేళ్ళయ్యా వెళ్ళాము, కానీ మళ్ళీ ఇప్పుడు వెళ్ళి ఆయనకి చెప్పాలి. ఇప్పుడు కొన్ని సందర్భాల్లో వీళ్ళని ఏదన్నా అంటే వచ్చింది కాబట్టి అన్నీ చెబుతున్నాను అబ్బాయి, రికార్డింగ్ చేసుకున్న తర్వాత వచ్చి ఆగస్టు 15 కూడా చూసుకోవచ్చు అనమాట. ఇది స్తోత్రం చెప్పండి. ఇప్పుడు ఏదన్నా పని అప్పగించినప్పుడు మళ్ళీ నేను అడిగిన దాకా ఆ పని గురించి సమాచారం ఉండదు. ధనం ఇస్తే మళ్ళీ వాటిలో నేను డబ్బుల గురించి అడిగే దేనికంటే వాళ్ళు ఏదో వాడుకున్నారని కాదు, ఇప్పుడు వాళ్ళు ఏమన్నా పడ్డాయా దానికోసం నేను అడిగేది. వాళ్ళ చేతికి ఏమైనా పడితే వాళ్ళకి ఇబ్బంది కదా. మీ పడ్డాయా లేకపోతే నేను ఇచ్చి సరిపోయినాయా అది తెలియాలిగా నాకు ముందు. ఇప్పుడు అది కూడా నేను అడిగిన దాకా చెప్పరు అంటే ఏంది? దాని అర్థం ఏం లేదని అర్థం, అది లేదని అర్థం. ఇప్పుడు నువ్వు తీసుకెళ్ళినప్పుడు మందిరంలో పలానా వస్తువు తెమ్మని చెప్పాను అనుకో, తీసుకెళ్ళినప్పుడు ఆ వస్తువు తెచ్చినప్పుడు ఆ వస్తువు ఎంత అయిందని దానికి బిల్లు, దానికి లెక్క పత్రం, తర్వాత లేకపోతే మా చేతి ఎంత పడియాను. అట కాకుండా ఆ మధ్య ఒక ఇతన్ని పంపించాను నేను గుంటూరు. వాళ్ళు ఏం చేసేది తెలుసా? వెళ్ళేటప్పుడు ఇక్కడ సెంటర్లో తిన్నారంట. ఏమి తిన్నారు నేను అడగలేదు, మళ్ళీ అవన్నీ అడిగేది. ఏడు తిన్నారు, మళ్ళీ గుంటూరు పోయి గుంటూరులో తిన్నారు. నేను ఫోన్ చేసినప్పుడు టిఫిన్ చేస్తున్నామని చెబుతున్నారు. సరేనని అదేందో ఆ రోజు ఏందో తీసుకున్నారబ్బా, గుర్తులేదు నాకు. మొత్తం తీసుకొని వస్తా అది బోయిపాలెం దగ్గరకు వచ్చేసరికి బండి ఆగిపోయిందంట. ఇప్పుడు నేను ఆయిల్కి ఇచ్చా, అర్థమైందా? వాళ్ళు తినటానికి ఇచ్చా. ఎన్నిసార్లు తింటారు? వాళ్ళేం పొద్దున బయలుదేరి వెళ్ళా, ఉదయం టిఫిన్, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం భోజనానికి అట్ట ఇయ్యం కదా. రోజంతా పని ఉంటే అది వేరు. వాళ్ళు బయలుదేరిందే 2ంటికి 3ంటికి బయలుదేరారు ఇక్కడ నుంచి. ఎన్నిసార్లు తింటారు? ఇప్పుడు 2 నుంచి సాయంత్రం లోపు ఎన్నిసార్లు తింటారు? ఎన్నిసార్లు తినాలి అసలు? అది ఇంటికి వచ్చి తింటే అసలు ఏ బాధ ఉండదు, అవునా కదా? వెళ్ళేటప్పుడు తిని మళ్ళీ ఆడకు పోయి నాకు తిని మళ్ళీ అక్కడ నుంచి బయలుదేరేటప్పుడు ఇంకోసారి తిని మొత్తం నేను ఇచ్చి ఈ తినడానికే ఖర్చు పెట్టారనమాట. ఆయిల్ కొట్టిమంటే ఆయిల్ కొట్టిలా, ఏదో కొట్టించామన్నాడు, ఒక 1/2 లీటరు
ఏదో పెట్రోల్ బంకోడికి బాకీ ఉన్నట్టుగా ఒక 50 రూపాయలు దాన్ని కొట్టించారంట. చివరికి బోయపాలెం వచ్చేసరికి బండి ఆగిపోయింది. బండి ఆగిపోతే అక్కడున్న వేరే పాస్టర్ గారికి ఒక ఆయనకు ఫోన్ చేసి, ఇదిగో ఇలా పలానా అన్న మమ్మల్ని పలానా పని మీద పంపించాడు, ఇది మేము తిరిగి వస్తున్నాం, ఇక్కడ బండి ఆగిపోయింది, ఆయిల్కి డబ్బులు కావాలని ఆ పాస్టర్ గారికి ఫోన్ చేసి ఆయన వచ్చి మళ్ళీ వాళ్ళకి డబ్బులు ఇచ్చి మళ్ళీ ఆయిల్ కొట్టించుకొని, నేను అడిగి బండి ఆగిపోయింది అన్న, ఆయిల్ ఆగిపోయింది, నేను వీళ్ళని ఎక్కడికన్నా పంపిస్తే ఫోన్ చేస్తానే ఉంటా, వెళ్ళారా లేదా, ఎందుకు అక్కడికి వెళ్ళారా లేదా, పని అయిందా లేదా, చేస్తానే ఉంటా. నాకు తెలియాలి కదా అసలు ఏం జరుగుతుందన్నది. ఉసురు మొహోడు రెప్పలోచిన వాళ్ళలాగుంటే కుదరదు. అర్థమైందా? చివరికి ఇప్పుడు ఆ పాస్టర్ గారు ఏమనుకుంటాడు, పని మీద పంపించినాడు ఆయిల్కి డబ్బులు ఇవ్వటం తెలియదంట మీ పాస్టర్ గారికి, నేను ఆల్రెడీ ఆయిల్కి ఇచ్చాను, వీళ్ళు లోపల పోసారన్న సంగతి ఆయనకి తెలియదు. అర్థమైందా? ఇది తెలీదు ఆయనకి. ఇప్పుడు ఆయన ఏమనుకుంటాడు, పాస్టర్ గారికి ఆయిల్కి కూడా డబ్బులు ఇవ్వడం చేత కదా, పని చెప్పినప్పుడు డబ్బులు ఇవ్వాలి కదా అని. ఇప్పుడు నేను అనేది ఏంటంటే అది చిన్న చిన్న విషయాలు. ప్రతి దానిలో ఏముండాలి? నమ్మకత్వం ఉండాలి. ఇప్పుడు యేసన్న గారు ఉన్న దినాల్లో దైవసేవకులు చెబుతుంటే నేను విన్నా, పైన రూమ్లో టేబుల్ మీద పెడతాడంట డబ్బులు, లేకపోతే దారిలో వాకిట్లో పడేసి వస్తాడంట, ఒక 100 రూపాయలు 200 పడేస్తాడంట. తాళం కూడా ఆ మధ్యలో స్టూల్ మీద పెడతాడంట. ఆయన టేబుల్ మీద పెట్టి కిందకు వచ్చినాక ఆ పరిచారకులు చెబుతాడు, అరే పైన టేబుల్ మీద తాళం పెట్టి తీసరమ్మంటాడంట. ఇప్పుడు ఈ పైకి రూమ్లోకి పోయి టేబుల్ మీద తాళం తెచ్చేవాడికి ఏమేమి కనపడతాయి? వాకిట్లో పడ్డ 100 రూపాయలు కనపడతాయి, స్టూల్ మీద పెట్టిన డబ్బులు కూడా కనపడతాయి. వీడు ఏం చేయకుండా మెలకుండా సైలెంట్గా తాళం తీసుకొని వచ్చి ఆయనకి ఇస్తే సరి, అన్న అక్కడ డబ్బులు పడ్డాయన్నా అని తీసుకొచ్చి ఇస్తే సరి. అలా కాకుండా ఆయన చూసాడు అయ్యింది, తాళమే మర్చిపోయినాడు, ఈ డబ్బులేం చూసి ఉంటాడులే. డబ్బులు చూసి ఉంటాం కాదు, అసలు ఆయన కావాలని ఆడ పెట్టాడు అన్న సంగతి వీళ్ళకి తెలియదు. ఇప్పుడు ఈ తాళం తీసుకొని వెళ్ళినాడు, మళ్ళీ ఆ డబ్బులు తీసుకొని జేబులో పెట్టుకొని మెలకుండా తీసుకెళ్ళి తాళం ఎత్తే తర్వాత మళ్ళీ ఆయన వచ్చి చూసుకుంటాడంట. వెంటనే ఈ తాళం తీసి ఇచ్చిన కాసేపటికి మళ్ళీ వెళ్ళి రూమ్లోకి చూసుకుంటాడంట ఆయన. ఈ వాకిట్లో టేబుల్ మీద పెట్టి వైనంగా ఉండయా వీడు బతికిపోయాడే, లేకపోతే సర్దుకో బ్యాగ్ సర్దుకు అంటాడంట. 10 రూపాయలకు 100 రూపాయలకు సర్దుకోవాలంటే తప్పదు. రేపు ఒకవేళ 1000 రూపాయలు పెట్టాను కాడ 10,000 పెట్టాడనుకో, పరిస్థితి ఏంది అక్కడ? అందుకని ఏముండాలి? నమ్మకత్వం, జవాబుదారీతనం. మనకిచ్చే దాంట్లో జవాబు అంటే మీరు అట్లా నా దగ్గర తీసుకొని వాడుకుంటున్నారని కాదు, మీకు దండం పెడతా, మామూలు విషయం చెప్తున్నా. స్తోత్రం చెప్పండి గట్టిగా, కొంచెం గట్టిగా చెప్పండి. ఏంది కొంచెం నీరసంగా చెబుతున్నారు? గోల్డ్ తర్వాత గిలుగు, స్తోత్రం చెప్పు. ఇద్దరు అదే పనిలో ఉండారు. ఏంది లెక్క పెట్టుకుంటారు డబ్బులు, ఇంకా ఇయ్యలేదుగా. సహవాసం ముఖ్యం, తర్వాత నమ్మకత్వం ముఖ్యం, తర్వాత జవాబుదారీతనం, అకౌంటబిలిటీ అనేది ముఖ్యం. ఈ డబ్బులనే కాదు, ఏ పని అప్పగించినా. ఇప్పుడు ఎవరన్నా ఒక చోటకి ఎక్కడైనా ప్రార్థన పంపిస్తే ఎవరు వచ్చారు, ఏం జరిగింది, ఎంతమంది వచ్చారు, అవన్నీ నా బాధ్యత తెలుసుకోవటం, చదవటం మీ బాధ్యత. స్తోత్రం చెప్పండి గట్టిగా, కొంచెం గట్టిగా చెప్పండి. ఇప్పుడనే కాదు, ఎప్పుడైనా రాబోయే రోజుల్లో కూడా ఆ జవాబుదారీతనం అనేది మనకి అవసరం. తర్వాత పరిచర్య. 4వది పరిచర్య, సర్వీస్. పరిచర్య అంటే సర్వీస్, పరిచర్య చేసే వాళ్ళని సర్వెంట్ అంటారు, ఇంకంతే. 22వ అధ్యాయం లూకాసు వార్త 22వ అధ్యాయం 24వ వాక్యం. లూకాసు వార్త 22:24 చూడండి అక్కడ ఏముందో. 22:24 తమలో ఎవడు గొప్పవాడుగా ఎంచబడునో అను వివాదము వారిలో పుట్టగా ఆయన వారితో అన్యజనములలో రాజులు వారి మీద ప్రభుత్వము చేయుదురు, వారి మీద అధికారము చేయువారు ఉపకారులు అనబడుదురు, మీరైతే అలాగూ ఉండరాదు. ఎలాగుండరాదు? ఇప్పుడు వీళ్ళలో ఏం వచ్చిందట? వివాదం వచ్చింది. తమలో ఎవడు గొప్పవాడు? ఇప్పుడు మేము పరిచయం చేసేది మనకు ఉండదే 10 మంది 20 మంది అనుకో, ఈ 20 మందిలో 10 మంది నేను గొప్ప అనుకుంటే అది కాదు ప్రభు, అది కాదు కోరుకు. వీళ్ళలో శిష్యుల్లో అది వచ్చిందట వివాదం. తమలో ఎవడు గొప్పవాడుగా ఎంచబడునో అన్న వివాదం వారిలో పడుకు. ఇప్పుడు వాళ్ళలో ఎవరు గొప్ప శిష్యుల్లో? మీరు చెప్పండి, 12 మందిలో ఎవరు గొప్ప? ఎవరికి వాళ్ళే గొప్ప.
అర్థమైందా? ఇప్పుడు వాళ్ళలో మనం వెతికితే బోల్డ్ అని ఉన్నాయి, కానీ ఒక్కొక్కరు ఇదిగో ప్రభు డబ్బులు సంచి నాకే ఇచ్చాడు, మీకు ఏదైనా తేవాలంటే నేనే, ఎక్కువ మాట్లాడారు అనుకో మీ ఖర్చు తినడానికి కూడా ఏముండదు, కనుక నేనే గొప్పను కాబట్టి నాతో కొంచెం జాగ్రత్తగా ఉండి అంటాడంట. ఎవరు? యోధా గారు. తర్వాత పేతురు గారు వెళ్ళి ఇదిగో ఏందనుకో అసలు ఆయన ఎవరితో నన్ను చెప్పాలంటే ముందు చెప్పేది ఎవరిని? నా పేరే, నాకు చెబుతాడు ముందు ఆయన, నాకు చెప్పిన తర్వాతనే మీరు. వీళ్ళు ఇట్లా మాట్లాడుకుంటే యోహాను గారు వెళ్తాడు, అయ్యో మీ ఇద్దరు ఆపండి, అసలు యేసయ్య రొమ్మును అనుకొని మాట్లాడేది ఎవరు తెలుసా? నేను. మీ ఇద్దరికన్నా కొంచెం దూరం క్యాకేజ్ చెబుతుంటా, నేనైతే అనుకొని అడుగుతూ ఉంటా, మీ ఇద్దరికన్నా నేనే దగ్గర అని. అర్థమైందా? ఇప్పుడు ఎవరు గొప్ప వాళ్ళలో? నేను చెప్పేది ఏంటి, ఎవరు తలాంతు వాళ్ళదే, ఎవరు బాధ్యత వాళ్ళదే. స్తోత్రం చెప్పండి. అందరికంటే గొప్పోడు ఆయన. ఎవరు? యేసయ్య గొప్పోడు. ఇప్పుడు గొప్పవాడు అనే వివాదం వచ్చిందిగా, దానికి ప్రభు చెప్పిన నిర్వచనం చూడండి. మీరు అలాగ ఉండకూడదు, అన్ని జనుల్లో రాజులు వారి మీద ప్రభుత్వం చేస్తారు. 26వ వాక్యం, మీరైతే అలాగ ఉండరాదు, మీలో గొప్పవాడు చిన్నవాని వలెను, అధిపతి పరిచారకుని వలెను. అందరు చెప్పండి ఈ మాట, మీలో గొప్పవాడు చిన్నవాని వలెను, అధిపతి పరిచారకుని వలెను ఉండవలెను. మనకు అనుకూలంగా చెప్పుకో, మనం చెప్పిన మనలో గొప్పవాడు చెప్పండి, నోరు రావట్లేదా? అట్టెందుకు వచ్చింది? మీలో గొప్పవాళ్ళని మార్కులైతే అప్పుడు నేను గొప్ప అని. గొప్పలో తిప్పలు తెస్తాయి అంట. ఏం తెస్తాయి? గొప్పలో తిప్పలు తెస్తాయి, తర్వాత ముప్పు ఏర్పడిద్ది. ఇంక ఉప్పు వేసుకొని తింటానికి కూడా మనం ఉండం తర్వాత. అందరు చెప్పండి ఈ మాట, మనలో గొప్పవాడు చిన్నవాని వలెను, అధిపతి పరిచారకుని వలెను ఉండవలెను. ఇప్పుడు నేను గొప్పవాడిని, నేను గొప్పదాన్ని అనుకోని ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళు ఎవరిలాగా ఉండాలంటే, గొప్పోడు అన్నవాడు చిన్నవాళ్ళలాగా ఉండాలంట. అధిపతి నేను పెత్తనం చేయాలా అని అనుకున్న వాళ్ళు ఎట్టుండాలా? పరిచారకులాగా ఉండాలి. గొప్పవాళ్ళు అయితే చిన్నవాళ్ళలాగా, ఆధిపత్యం చేయాలనుకున్న వాళ్ళు పరిచారకులాగా ఉండాలి. అది దేవుడు కోరుకుంది. యోహాను గారు ఏమన్నాడు? ఆయన హెచ్చవలసి ఉన్నది, నేను తగ్గవలసి ఉన్నది. ఇంకొక మాట కూడా మీకు చూపిస్తాను చూడండి. కొరింథీ 2వ పత్రికలో పౌలు గారు ఒక మాట అంటున్నాడు. కొరింథీలకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం, కొరింథీలకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 5 నుంచి చదువుతున్నా చూడండి. కొరింథీలకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 5 నుంచి. అంధకారముల నుండి వెలుగు ప్రకాశించునుగాక అని పలికిన దేవుడే తన మహిమను గూర్చిన జ్ఞానము యేసుక్రీస్తునందు వెల్లడిపరచుటకు మా హృదయములలో ప్రకాశించెను గనుక మేము మమ్మను గూర్చి ప్రకటించుకొనుట లేదు కానీ క్రీస్తు యేసును గూర్చి ఆయన ప్రభు అనియు, మమ్మను గూర్చి యేసు నిమిత్తము మేము మీ పరిచారకులమనియు ప్రకటించుచున్నాము. స్తోత్రం చెప్పండి గట్టిగా, కొంచెం గట్టిగా చెప్పండి. ఇదిగో మా హృదయాల్లో ప్రభు ప్రకాశించాడు, అయితే మేము మమ్మల్ని గురించి మేము ప్రకటన చేసుకోవట్లేదు, యేసయ్య గురించి మేము ప్రకటన చేస్తున్నామని ప్రభువు చెబుతూ ఆయన అన్న మాట ఏమిటంటే, క్రీస్తు యేసును గురించి ఆయన ప్రభువు అనియు, మమ్మను గూర్చి మేము చెప్పుకున్నది ఏమిటంటే యేసు నిమిత్తము మేము మీ అందరు చెప్పండి, యేసు నిమిత్తము మేము మీ పరిచారకులము. ఎవరు అంద ఈ మాట? ఎవరు? ధర్మశాస్త్రంలో ప్రావీణ్యత సంపాదించినవాడు, ఒక విధంగా పండితుడు, లేఖనాల విషయంలో ఏది కూడా తెలియనివాడు కాదు. ఆయన సంఘాలు స్థాపించాడు, సేవకులను తయారు చేశాడు, పత్రికలు రాశాడు. కొత్త నిబంధనలో ఎక్కువ పత్రికలు ఆయన ద్వారానే అందరికి అవసరం సంగతులన్నీ రాసిపెట్టాడు. ఇప్పుడు ఆయన అంటున్న మాట ఏమిటంటే, ఇప్పుడున్న పరిస్థితుల్లో పాస్టర్ గారి పేరుకు ముందు ఒక 10 ఉంటాయి, పేరు తర్వాత కూడా ఒక 10 ఉంటాయి. ఏంటి అని మీకు తెలుసుగా, ఇంకా అయ్యాన్ని నేను ఏడ చెప్పేది. పేరుకు ముందు, పేరు తర్వాత బిరుదులు అనమాట, డిగ్రీలు, బిరుదులు ఎన్నెన్నో పెట్టుకు. ఇప్పుడు ఈ సింపుల్గా ఏమన్నాడు? మేము మీ పరిచారకులు. మరి పౌలు గారే మేము మీ పరిచారకులు అని చెబుతున్నాడంటే, మరి మనం నేను గొప్ప అనుకుంటే అది మనకు తెప్పలు తెచ్చుకోవడానికి కాదు. శిష్యుల్లో అదే వచ్చిందట. అందుకనే ప్రభు, అబ్బాయి మీరు అలాగ ఉండకూడదు. స్తోత్రం చెప్పండి. ఎలాగ ఉండకూడదు? మేము గొప్ప అన్నట్టుగా మీరు ఉండకూడదు. మీలో ఎవరైతే గొప్పవాళ్ళు అని అనుకుంటున్నారో మీరు చిన్నవాళ్ళలాగా ఉండాలి.
ఆధిపత్యం చేయాలనుకున్న వాళ్ళు పరిచర్య మీలో గొప్పవాడై ఉండాలనుకున్నవాడు అందరికీ పరిచర్య చేసేవారిలాగా ఉండాలన్నాడు ఆయన. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇప్పుడు మనలో ఏముండాలా? మనలో ఏం చూస్తాడు ఆయన? అదే తనను తాను తగ్గించుకునేవాడు హెచ్చింపడతాడు, హెచ్చించుకునే వాళ్ళేమో తగ్గించబడతారు. ఇప్పుడు శిష్యులు మన కోణంలో ఇప్పుడు పరిచారక లక్షణంలో మనం గమనించాలంటే మనం అందరం కూడా ఎలా ఉండాలి? సర్వెంట్స్గా ఉండాలి, పరిచారకులాగా ఉండాలి, సర్వీస్ చేసేవారిలాగా ఉండాలి, పరిచర్య చేసేవారిలాగా ఉండాలి, కానీ పెత్తనం చేసేవారిలాగా ఉండకూడదు. ఇప్పుడు అందరిలో ఏం కనపడుతుందంటే ఏం కోరుకుంటున్నారంటే పెత్తనం చేయాలని కోరుకుంటున్నారు, కానీ పరిచర్య చేద్దామనే మనసు ఉండట్లా నేటి దినాల్లో. ఇప్పుడు మనం ఎలా ఉండాలి? పరిచర్య చేసేవారిలాగా పెత్తనం చేసేవారిలాగా? పరిచర్య చేసేవారిలాగా ఉండాలి. మనకు చేయించుకోవటం కాదు. కొంతమంది చేయించుకోవటం ఎక్కువ, చేయటం తక్కువ. చేయటం ఏముండదు, అంతా చేయించుకోవటమే. దేవుడు అది కోరుకోవట్లేదు. మనం పరిచర్య చేసేవారిలాగా ఉండాలి. మొట్టమొదటిది ఏం చెప్పాను? ఇప్పుడు మనం ఇంతకీ ఎవరి తాలూకా? రాజాది రాజు గారి తాలూకా. ఇప్పుడు ఆయన తాలూకా కాబట్టి మనలో ఇప్పుడు ఆయన ఏం కావాలని కోరుకుంటున్నాడు? సహవాసం. రెండవది నమ్మకత్వం. మూడవది జవాబుదారీతనం, ప్రతిదానికి అకౌంటబిలిటీ ఉండాలి. తర్వాత నాలుగవది పరిచర్య చేసే లక్షణం ఉండాలి. పరిచర్య చేయించుకోవటం కాదు, పరిచర్య చేసే లక్షణం మనలో ఉండాలి. అందరూ ఒకసారి స్తోత్రం చెప్పండి, కొంచెం గట్టిగా చెప్పండి. చివరి సంగతి చెప్పి నేను ముగిస్తాను. మనలో ఆయన కోరుకునేది, మనలో ఇంకా కలిగి ఉండాల్సింది ఏమిటంటే ప్రార్థనా జీవితం ఉండాలి. ఏముండాలి? ప్రార్థనా జీవితం. ఆమేనండి. ప్రార్థనా జీవితం ఉండాలి. మనమంతా ప్రార్థనా పరులంగా ఉండాలి. మనమంతా విజ్ఞాపనకర్తలుగా ఉండాలి. ఇప్పుడు శిష్యులతో 3.5 సంవత్సరాలు ప్రభువు ఇంచుమించుగా వాళ్ళతో తిరిగి చివరి దినాల్లో, చివరి గడియల్లో ప్రభు వాళ్ళకు ఒక హెచ్చరిక చేశాడు. ఏం చేశాడు చెప్పండి? చివరగా ప్రభు శిష్యులతో చేసిన హెచ్చరిక ఏం చెబుతారు మిమ్మల్ని అడిగితే? ఆలోచన చేసి చెప్పండి. చివరిగా ప్రభు శిష్యులతో చెప్పిన ఒక హెచ్చరిక ఏం చెప్పాడు? ఇంక నేను వెళ్తున్నాను కాబట్టి మీ దారి మీది, నా దారి నాది. మీరు ఇంక చేపలు పట్టుకుంటారో లేకపోతే వాళ్ళే బాగు చేసుకుంటారో, పాత మార్కెట్కి వెళ్తారో, పాత అలవాట్లకి వెళ్తారో అని ఇవన్నీ ఆ విషయాలు ఏమైనా చెప్పాడు ఆయన? మీకేమైనా గుర్తొస్తుందా? చివరిగా ప్రభు శిష్యులతో చెప్పిన మాట చూడండి, లూకాసు వార్త 22వ అధ్యాయం. ఇప్పుడు మీరు ఎట చూస్తున్నారంటే వాళ్ళతో చెబితే మాకు ఎట తెలిసిద్ది, నువ్వు వాళ్ళని అడగాలి కానీ అన్నట్టుకు చూశారనమాట. 22వ అధ్యాయం, లూకాసు వార్త 22వ అధ్యాయం 39 నుంచి చదువుతున్నా గమనించండి. తరువాత ఆయన బయలుదేరి తన వాడుక చొప్పున ఒలీవల కొండకు వెళ్ళగా శిష్యులను ఆయన వెంట వెళ్ళిరి. ఆ చోటు చేరి ఆయన వారితో, మీరు శోధనలో ప్రవేశించుకుంటున్నట్లు, అది ఆయన చివరగా చెప్పిన మాట, అది మీరు శోధనలో ప్రవేశించుకుంటున్నట్లు ప్రార్థన చేయడని చెప్పి ఆ తర్వాత కూడా చూడండి, వారి యొద్ద నుండి రాతివేద దూరం వెళ్ళి మోకాళ్ళుని, తండ్రి ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుటకు నీ చిత్తమైతే తొలగించుము, అయినను నా ఇష్టము కాదు నీ చిత్తమే సిద్ధించునుగా కానీ ప్రార్థించను. అప్పుడు పరలోకం నుండి ఒక దూత ఆయనకు కనబడి ఆయనను బలపరిచును. ఆయన వేదన పడి మరింత ఆతురముగా ప్రార్థన చేయగా ఆయన చెమట నేల పడుచున్న గొప్ప రక్త బిందువుల వలె ఆయన ప్రార్థన చాలించి లేచి తన శిష్యుల యొద్దకు వచ్చి వారి దుఃఖం చేత నిద్రించుట చూసి, మీరెందుకు నిద్రించుతున్నారు? శోధనలో ప్రవేశించుకుంటున్నట్లు లేచి ప్రార్థన చేయడని వారితో, అది 2 మార్లు చెప్పాడు ఆ సందర్భంలో. చివరగా ప్రభు వాళ్ళని హెచ్చరించిన హెచ్చరిక, మీరు శోధనలో ప్రవేశించకుండా మెలకుగా ఉండి ప్రార్థన చేయండి. ప్రార్థన సహవాసానికి ప్రార్థన తెచ్చాడు. వారి జీవితాల నమ్మకత్వాన్ని చూశాడు ఆయన. తర్వాత జవాబుదారీతనాన్ని చూశాడు. పరిచర్య గురించి విషయాలు చెప్పాడు వారికి. ఇదిగో మీరు ఇలా ఉండాలని. చివరికి ఆయన చెప్పిన మాట, మీరు ప్రార్థనా పరులుగా ఉండాలి. స్తోత్రం చెప్పండి. నేటి దినాల్లో మనం ఏది ప్రారంభించినా ఆ పనిలో మనం కార్యవంతం చూడాలి అంటే, ఆ కార్యాలు సఫలమయ్యేటట్టుగా, ఆ పనిలో విజయ వీరులుగా మనం ఉండాలంటే ముందు మనం ప్రార్థనా వీరులుగా ఉండాలి. స్తోత్రం చెప్పండి. ఈ దినాన చాలా చోట్ల ఏం పెట్టుకున్నారు పేరు అంటే ప్రార్థనా వీరుల సమావేశం, లేదా ప్రార్థనా యోధుల సహవాసం. ఒక సంఘం పేరే అది ఉంది, ప్రార్థనా యోధుల సహవాసం. ప్రార్థనా యోధులుగా మనం ఉండాలి. ఎందుకంటే ప్రార్థన లేకపోతే మనం ఎక్కడ పడతాం?
ఎక్కడ పడతాం? శోధనలో పడతాం. అది ఇప్పుడు ఈ దేవుడు మనకు అప్పగించిన పరిచర్యలో ఇప్పుడు ఈ ముందు చెప్పానుగా, ఈ లక్షణాలన్నీ మనం కాపాడుకోవాలంటే మనలో ఏముండాలి? నేను నమ్మకంగా ఉండాలి, నేను సావాసం కలిగి ఉండాలి, నేను జవాబుదారీతనం కలిగి ఉండాలి, లేకపోతే నేను పరిచారక లక్షణాలు నేను కలిగి ఉండాలని అనుకుంటూ ఉంటే కుదరదు. దానికోసం నేనేం చేయాలి? ప్రార్థన చేయాలి. ఆ ప్రార్థన చేస్తే తగిన ప్రతిఫలాన్ని మనం చూస్తాం. తర్వాత మన సంఘంలోనైనా సమాజంలోనైనా ఈ పరిచయలో దేవుడు మనకు అప్పగించిన దాంట్లో మనం వెళ్ళాలంటే ప్రార్థన ఉండాలి. తర్వాత ఈరోజు ప్రత్యేకంగా ఈ దేశం కొరకు ఈ 78 సంవత్సరాల ఈ స్వతంత్ర భారతావనిలో మరి వేడుకలు అంతటా జరుగుతూ ఉన్నాయి. దైవ సేవకులు ప్రార్థన చేస్తున్నారు. మరి ఈ దేశం కొరకు కూడా ప్రార్థన చేయాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఒకప్పుడు 100 కోట్ల భారతావని అన్నారు. ఎన్ని కోట్లు? 100 కోట్ల అన్నారు. ఆ తర్వాత 120 కోట్లు అన్నారు. ఒక 2-3 రోజుల క్రితం నేను చదివా పేపర్లో 145 కోట్లు అంట. ప్రగతి పదంలో దూసుకొని పోతున్నారు ప్రొడక్షన్ కంపెనీలు. ఎన్ని కోట్లు? ఆ ఒలింపిక్స్లో మొన్న ఇటీవల ఆటలు జరిగినాయి కదా, దాని గురించి రాస్తా ఈ ఆటలు ముగిసిన తర్వాత ఏ దేశానికి ఎన్ని ప్రైజులు వచ్చినాయి అని రాస్తా మన దేశం వాళ్ళకి 6 వచ్చినాయి అంట. అవి కూడా స్వర్ణాలు ఏమి రాలా. వాటిలో కొన్ని రాజకీయాలు, కొన్ని విమర్శలు, మొత్తం మీద ఒక 5-6 వస్తే ఈ 6 ప్రైజులు 25 కోట్లకు ఒకటి చొప్పున వచ్చినాయి అంట మనకి. అందుకని ఆయన జనాభా లెక్క మొత్తం రాశాడు. ఎన్ని కోట్లకి వచ్చింది? ఎన్ని ప్రైజులు? 6. అంటే 25 కోట్ల మందికి 1, 25 కోట్ల మందికి 2, తర్వాత 50 కోట్ల మందికి 2, తర్వాత 75 కోట్లు, అట్ట 100 కోట్లు, అట్ట లెక్క పెడతా మొత్తం మీద 145 కోట్లు భారతావని అన్నాడు. మిగతా దేశాలన్నింటిని మించి ప్రగతి పదంలో దూసుకొని పోతుంది. దేంటో జనాభా ఉత్పత్తిలో మాత్రం దూసుకొని పోతుంది. ఇంకా మిగతా అన్ని రంగాల్లో, వ్యవసాయ రంగం, క్రీడా రంగం, వైద్యం, విద్య, అన్ని రంగాల్లో వెనకబాటే. ఒక్కదాంట్లో కూడా ముందు ఉండం మనం. చిన్న దేశాలు ఆర్థికంగా అవి అభివృద్ధి చెందుతుంటే మన దేశంలో మాత్రం నిమ్మకాయలు, మిరకాయలు, శాతపళ్ళు, ఇంకా ఏంటి అయ్యి ముహూర్తాలు, రాసులు, నక్షత్రాలు ఇవి చూసుకుంటా సంబరపడుతుంటారు. 145 కోట్ల భారతావని 29 రాష్ట్రాలు, 29 రాష్ట్రాలకి ముఖ్యమంత్రులు, మంత్రివర్గాలు, ప్రధాని, రాష్ట్రపతి, గవర్నర్లు, ఇన్ని రాష్ట్రాలు ఉన్నాయి. భిన్నత్వంలో మన ఏకత్వం కలిగి ఉన్నామన్నది ఎంత వాస్తవం. అందుకని మేరా భారత్ మహాన్ అనేది. సరే, మన దేశం గొప్పది, యూనిటీ ఇన్ డైవర్సిటీ, భిన్నత్వంలో ఏకత్వం. ఇన్ని రాష్ట్రాలు ఉన్నా మేము కలిసే ఉంటున్నామని చెప్పుకో, మంచిదే. రాజ్యాంగ స్ఫూర్తితో వెళ్తున్నాం, మాకు ఒక రాజ్యాంగం ఉందని చెప్పుకున్నారు, వాస్తవమే. కానీ ఇప్పుడు అంతర్గతంగా ఎన్ని విభేదాలు, ఎన్ని నేరాలు, ఎన్ని ఘోరాలు, ఎన్ని హత్యలు, ఎన్ని అవమానాలు. చిన్నపిల్లల్ని అమ్మేవాళ్ళు ఉన్నారు, చిన్నపిల్లల మీద అత్యాచారాలు చేసేవాళ్ళు, చిన్నపిల్లల్ని విదేశాలకు పంపించేవాళ్ళు, అమ్ముకునేవాళ్ళు ఉన్నారు చిన్నపిల్లల్ని. ఏమండి, పుట్టిన పిల్లల్ని తీసుకుని ఎక్కడో కాలంలో పడేసేవాళ్ళు, చెట్లలో పడేసేవాళ్ళు, హత్యలు చేసేవాళ్ళు, మానభంగాలు, వ్యభిచారం, అదొక వ్యాపారం, దొంగతనాలు, నేరాలు. కిరాయి హంతకులు అంటే డబ్బులు తీసుకుని ఎవరో ఒకరిని చంపిన వ్యక్తికి, చంపబడ్డ వ్యక్తికి ఏమన్నా పగ ఉందంటే ఏమి తెలియదు. ఆ కుటుంబం ఏమిటి, ఈ కుటుంబం ఏమిటి ఏమి తెలియదు. ఆంధ్ర వాడిని ఎవడో బీహార్ వాడు చంపుతుంటాడు, వాడాడు అక్కడికి పోయి అక్కడ తిరుగుతుంటాడు. అక్కడ నీకేం పనిరా, ఏడకు వచ్చి ఎందుకు చంపేవాడే, డబ్బులు ఇచ్చే నేను చంపాను. రాష్ట్రాల మధ్యలో సరిహద్దుల గొడవలు, నీళ్ళ దగ్గర, కరెంటు దగ్గర గొడవలు, ముఖ్యమంత్రికి విభేదాలు. ఈ పార్టీ అంటే ఆ పార్టీకి పడదు, ఆ పార్టీ అంటే ఈ పార్టీకి పడదు. కులాల మధ్య, మతాల మధ్య, పార్టీలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా పనిచేయాల్సింది పోయి ఈ ఇన్ని భేదాలు ఉన్నాయి. ఇప్పుడు చెప్పండి, వీటన్నిటి మధ్యలో మనం మేరా భారత్ మహాన్ అని గర్వంగా చెప్పగలమా? ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రానికి ఆచారాలు ఉన్నాయి, భక్తి కార్యక్రమాలు. మిగతా రంగాలని పక్కన పెడతాం. ఒక విధంగా క్రీడా రంగం, లేకపోతే రాజకీయ రంగం, సినిమా రంగం, విద్యా రంగం, వైద్యం, వ్యాపార రంగం, వ్యవసాయ రంగం, ఇన్ని రంగాలు. ఈ రంగాలన్నీ పక్కన పెడితే భక్తి రంగం మనం చూద్దాం. భక్తి, ఈ భక్తిలో భారతదేశం భక్తి గల గడ్డ అంట. ఏ గడ్డ ఇది? మనం ఉంటున్న దేశం ఏ గడ్డ ఇది? భక్తి గల గడ్డ. ఈ భక్తి గల గడ్డలో భక్తి ఎక్కువ. కాకపోతే దేని మీద బతుకుతున్నారు వీళ్ళందరూ? మూఢనమ్మకాలు, ఆచారాలు, అలవాట్ల మీద, అమావాస్యలు, పౌర్ణుల మీద ఆధారపడి, వారాల మీద, తిథుల మీద, నక్షత్రాల మీద ఆధారపడి వెళ్ళిపోయే పరిస్థితులు. ఇప్పుడు సత్యదేవుడిని చెబుదాం, ప్రకటన చేద్దామంటే మనమేమో మీరు విదేశీ మతాన్ని ప్రచారం చేస్తున్నాం, విదేశీ దేవుడు మాకొద్దు, మీ మతం మాకొద్దు అని. కులాల పేరిట అణచివేత ఇప్పటికి కూడా దాడులు జరుగుతూనే ఉన్నాయి. అణచబడిన వర్గాలు ఇంకా అణచబడతానే ఉన్నారు. మేము అగ్రవర్ణాలని చెప్పుకున్నవారు ఇంకా అగ్రవర్ణాలనే చెప్పుకుంటూనే ఉన్నారు.
ఈరోజు ఉదయం ఒక జెండా వందన కార్యక్రమంలో పాల్గొంటే అక్కడ ఒక పెద్ద ఆయన, ఇక్కడ ఒక బొట్టు పెట్టున్నాడు, ఇక్కడ ఒక నిలువు నామం ఒకటి పెట్టాడు పెద్ద ఆయన. నేను అనుకున్న ఆయనకి మోడీ గారి మీద బాగా అభిమానం అనుకున్నా. అసలు దేశాన్ని బస్టు పట్టించిన వాళ్ళు ఆయన తప్ప ఎవరు లేరు అని అడిగింది. నాకు ఆశ్చర్యం వేసింది. మనమే ఆయన తిడతాం అనుకున్నా. అర్థమైందా? ఇప్పుడు అర్థమైన వాళ్ళందరూ తిడతానే ఉంటారు. ఇప్పుడు అంటే అది పరిపాలన నచ్చట్లేదు అనేగా. ఇప్పుడు ఆ బీజేపీ ప్రభుత్వం అన్ని రాష్ట్రాలు లేదంటే అందరు నచ్చలేదనేక అర్థం. ఇప్పుడు 29 రాష్ట్రాల మీద వాళ్ళే అధిపతిగా. ఇంకా చూడండి విచిత్రం ఏంటంటే, దేశం మొత్తానికి ప్రధాని ఆయన అయితే దేశానికి రాజధాని ఏది? ఇప్పుడు మన దేశానికి రాజధాని ఏది? ఢిల్లీగా. ఇప్పుడు దేశానికి రాజధాని అంటే అది ఒక గుండెకాయ, మన దేహానికి గుండెకాయ టైపులో. ఇప్పుడు దేశానికి రాజధాని ఆ గుండెకాయ లాంటి ఢిల్లీని మోడీ చేతుల్లో పెట్టాల దేవుడు, కేజ్రీవాల్ చేతిలో పెట్టాడు. అర్థమైందా? అంటే దేవుడు చేసే కార్యాలు అలా ఉంటాయి. గమనించండి. ఇప్పుడు ఇన్ని సంస్కృతులు, ఇన్ని భిన్న మతాలు, వీటన్నిటి మధ్యలో మనల్ని ఉంచాడంటే మన మీద దేవునికి నమ్మకం ఉందంటారా లేదంటారా? మన మీద బాధ్యత ఉందంటారా లేదంటారా? ఇంతమంది దైవ సేవకులు, ఇన్ని మందిరాలు, ఇన్ని వేల మంది రక్షణ పొంది లక్షల మంది అనుసరిస్తున్నారని చెప్పి మనందరి మీద ఏముంది అని అంటే, ఈ దేశంలో మన మీద ప్రార్థనా బాధ్యత ఉంది. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఏ బాధ్యత ఉందో మన మీద? మనం ప్రార్థనా యోధులం కావాలి. ఆమేనండి. విజ్ఞాపనకర్తలం కావాలి. ఆమేనండి. ఈ తరంలో ఒక పేతురులాగా, ఒక పౌలులాగా, ఒక దావీదులాగా, ఒక తోమా గారిలాగా మనం వాడబడాలి. ఆమేనన్న గట్టిగా, కొంచెం గట్టిగా చెప్పండి. ప్రభు అదే చెప్పాడు ఆ రోజు, మీరు శోధనలోనికి ప్రవేశించకుండానట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. దేశం కొరకు మనం ఎందుకు చేయాలో ఒక 2 రిఫరెన్స్లు జ్ఞాపకం చేసి ముగిస్తాను. సమూయేలు 2వ గ్రంథం 21వ అధ్యాయం. సమూయేలు 2వ గ్రంథం 21వ అధ్యాయం 14వ వాక్యం చూడండి. సమూయేలు 2వ గ్రంథం 21వ అధ్యాయం 14వ వాక్యం. వచ్చే సంవత్సరం చదువుతారా? రాజు ఎలాగూ చేసిన తరువాత దేశము కొరకు చేయబడిన విజ్ఞాపనమును దేవుడు అంగీకరించెను. అందరూ చెప్పండి ఈ మాట. రాజు ఎలాగూ చేసిన తరువాత దేశము కొరకు చేయబడిన విజ్ఞాపనమును దేవుడు అంగీకరించెను. అందరూ చెప్పండి ఈ మాట. దేశము కొరకు విజ్ఞాపన. ప్రభు ఏం చెప్పాడు? మీరు శోధనలోనే ప్రవేశించుకుంటున్నట్లు. ఎక్కడేమన్నాడు దావీదు గారు? దేనికోసం విజ్ఞాపన చేశారట? దేశం కొరకు విజ్ఞాపన చేశారట. అక్కడ జరిగింది ఏమిటంటే, గిబియోనీయులు అనేవాళ్ళు ఇశ్రాయేలుతో సంధి చేసుకున్నారు. కానీ ఒక దశలో ఆ గిబియోన్లు ఇశ్రాయేలుతో సంధి చేసుకున్న వాళ్ళతో యుద్ధం చేయకూడదుగా, సంధి చేసుకున్న వాళ్ళని చంపకూడదుగా. కానీ ఇశ్రాయేలు ఆ గిబియోనీలను చంపారు. ఆ గిబియోని పెద్దలు వచ్చి దావీదు దగ్గర మొరపెట్టుకుంటే, మీకు మేము నిబంధన చేసుకున్నా కూడా మమ్మల్ని చంపారు కాబట్టి, అప్పుడు అక్కడ వీళ్ళ మీద దేవుని కోపం ఎక్కువైంది అనమాట. వాళ్ళు ఏం కోరుకున్నారంటే, గిబియోనీయులు మమ్మల్ని ఎవరైతే చంపారో ఆ రాజు కొడుకులను మాకు అప్పగించమంటే 7గురిని అప్పగించాడు. వాళ్ళు 7గురిని అప్పగిస్తే అక్కడ జరిగింది చూడండి. 2వ వాక్యం చూడండి. 2వ వాక్యం 21వ అధ్యాయం 1వ వాక్యం. దావీదు కాలంలో 3 సంవత్సరములు విడవకుండా కరువు కలుగగా దావీదు యెహోవాతో మనవి చేసెను. అందుకు యెహోవా ఎలాగో సౌలు గిబియోనులను హతము చేసిన గనుక అతనిని బట్టి నరహంతకులకు అతని ఇంటి వారిని బట్టి శిక్షగా ఈ కరువు కలిగింది అని చెప్పాడు. ఇప్పుడు ఆ కరువు ఎందుకు వచ్చిందట? వరుసను ఎన్ని సంవత్సరాలు వచ్చింది? 3 సంవత్సరాలు విడవకుండా కరువు కలిగిందట. 3 సంవత్సరాలు విడవకుండా కరువు కలిగితే దేశం సుభిక్షంగా ఉండిద్దా? 3 సంవత్సరాలు వర్షంగా కలిగితే అందరూ ఇబ్బందులు పాలవుతారు. అసలు కారణం ఏమిటంటే ఇది. గిబియోన్లు మీతో నిబంధన చేసుకున్నా వాళ్ళు చంపారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడితే, మీరు ఆ చంపింది ఎవరో మాకు అప్పగించడం చాలంటే, సౌలు కొడుకుల్ని ఒక 7గురిని గిబియోనీలకు అప్పగిస్తే 7గురిని ఒకే రోజు ఉరితీశారంట. అది ఒక స్టోరీ. తర్వాత ఆ దినాలకు ముందే సౌలు కూడా చంపబడ్డాడు, యోనాతాను చంపబడ్డాడు యుద్ధంలో. వాళ్ళ ఎముకలు తీసుకొచ్చి తర్వాత ఈ గిబియోనీలకి వీళ్ళ కొడుకులను అప్పగించిన తర్వాత ఆ కార్యక్రమాలన్నీ ముగిసిన తర్వాత ఆ సౌలు ఎముకలు, ఆ స్టోరీ తర్వాత మీరు చదవండి, అంతా అక్కడ రాయబడింది. నేను మొత్తం వివరించట్లా.
ఆ తర్వాత బెన్యామీనులకు దేశాలకు చేరిన తర్వాత ఆ సౌలు ఎముకలను కూడా తీసుకొచ్చి ఆ సమాధిలో పెట్టారట. అదంతా సమాధి కార్యక్రమం మొత్తం అయిపోయిన తర్వాత రాజు ఎలాగూ చేసిన తర్వాత దేశం కొరకు చేయబడిన విజ్ఞాపన, అంటే గిబియోను విషయంలో ఏం చేయాలో చేశాడు, చనిపోయిన సౌలు విషయంలో ఏం చేయాలో దావీదు చేశాడు. అవి చేసిన తర్వాత విజ్ఞాపన చేశాడట. అంటే మనం చేయాల్సింది చేసి అప్పుడు దేవుని మీద ఆధారపడితే దేవుడు కార్యాలు చేస్తాడు. ఇంకొక వాక్యం కూడా జస్ట్ పేజీ తిప్పండి, పేజీ అంటే ఒక 2 పేజీలు, 24 అధ్యాయం 25వ వాక్యం, 24, 25 అదే పుస్తకంలో. అక్కడ దావీదు యెహోవా నామమున ఒక బలిపీఠం కట్టించి దహన బలులను సమాధాన బలులను అర్పించెను. యెహోవా దేశము కొరకు చేయబడిన విజ్ఞాపనలను ఆలకింపగా ఆ తెగులు ఆగి ఇశ్రాయేలీలను విడిచిపోయెను. దేశం కొరకు ఏం కనపడుతుంది ఇక్కడ కూడా, దేశము కొరకు చేయబడిన విజ్ఞాపన. ఇక్కడ జరిగింది ఏమిటంటే దావీదుకి జనసంఖ్య చేద్దామని ప్రేరణ వచ్చిందట. అసలు ఇశ్రాయేల్ అసలు ఎంతమంది ఉన్నారు ఏందని తన దగ్గర ఉన్న పనివాడితో చెబితే, యావాబుతో చెబితే, యావాబు అన్నాడు, ఎందుకయ్యా ఇట్లా మనం లెక్క పెట్టుకోవటం, దేవుడు తక్కువ మంది చేత కూడా మనకు విజయం ఇస్తాడు కదా, మనం ఏం లెక్క పెట్టుకుంటే మళ్ళీ తక్కువ మంది ఉంటే మనమే నీరసపడిపోతాం, వద్దులే అన్నాడు. లేదు నువ్వు చేయాల్సిందే అని అన్నాడు. ఆ జనసంఖ్య లెక్క పెట్టడం దేవుని కోపం వచ్చిందట. అందుకని వీళ్ళ మీద కోపపట్టం మొదలుపెట్టాడు. కోపపట్టం మొదలు పెడితే ఆ జనసంఖ్య 10వ వాక్యం చూడండి, 10వ వాక్యం 20:10 జనసంఖ్య చూసినందుకే దావీదు మనస్సు కొట్టుకొనగా అతడు నేను చేసిన పని వలన గొప్ప పాపము కట్టుకుంటుని, నేను ఎంతో అవివేకినే దాన్ని చేసి తిని, యెహోవా కరుణయించి నీ దాసునైన నా దోషమును పరిహరింపుమని యెహోవాతో, అయా జనసంఖ్య చేసి నేను తప్పు చేశానని మనవి చేస్తే దేవుడు ప్రవక్తను పంపించాడు ఆయన దగ్గరికి. 11వ వాక్యం ఉదయమున దావీదు లేచినప్పుడు దావీదునకు దీర్ఘదర్శియగు గాదునకు యెహోవా ఒక ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చాను. అక్కడ ఒక ఆయన గాదు అని ఆయన పంపించాడు. అక్కడ గాదు అని ఆయన ఒక దీర్ఘదర్శి. ఆ దీర్ఘదర్శి వచ్చి అంటాడు 3 విషయాలు పెట్టాడు ముందు, వినండి ముగిస్తా. 3 విషయాలు ఏమిటంటే, 1 నువ్వు చేసిన పనికి శిక్షగా 7 సంవత్సరాల కరువు. ఏంటది? 7 సంవత్సరాలు విడవకుండా కరువు వచ్చింది నీ రాజ్యంలో. లేకపోతే 3 నెలలు నువ్వు పారిపోతావు, శత్రులు నిన్ను తరుగుతూ ఉంటారు, పారిపోతావు. లేకపోతే 3 రోజులు తెగులు వచ్చిద్ది దేశం మీదకి, 3 రోజులు తెగులు వచ్చింది. 3 పెట్టేసరికి దావీదు ఆలోచన చేశాడు. 7 సంవత్సరాల కరువు అంటే ఇప్పుడు మన వాళ్ళు సామెత అంటున్నారు, అప్పుడు రాజు ఎవరో అంటుంటారు కదా. మరి 7 సంవత్సరాల కరువు కలిగితే ఇప్పుడు ఐగుప్తు దేశం ఎంత బాధపడింది, చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎంత బాధపడ్డారు. 7 సంవత్సరాల కరువు అయితే ఏమైద్దు అని కంగారు పడతారు కదా. అందుకని 7 సంవత్సరాల కరువు వద్దన్నాడు. సరే 3 నెలలు నేను శత్రువులు తరుగుతూ ఉంటారు అన్నాడు. 3 నెలలు ఏడ కాపాడుకోవాలి ఆయన? రాజు కాకముందు సౌలు తరుగుతూ ఉంటే అప్పుడే కొండల్లో సౌలు దెబ్బకి అబ్షాలోము దెబ్బకి ఆయన తిరిగి సాలిపోయింది ఆయనకు ఆల్రెడీ. ఎప్పుడు రాజ్యాన్ని వదిలిపెట్టి కొండల్లో గుట్టల్లో తిరుగుతూ ఉన్నాడు. ఇంక 3 నెలలు ఏడ తిరుగుతాడు? ఇంక 3 నెలలు ఎవరు కాపాడతారు నన్ను అనుకున్నాడో ఏమో తెలియదు. ప్రభువా తప్పు నేను చేశాను కాబట్టి 7 సంవత్సరాల కరువు వద్దు, తర్వాత 3 నెలలు నన్ను తరవటం వద్దు, 3 రోజులు తెగులు అన్నావుగా, మనుషుల చేతిలో పట్టం కంటే నీ చేతిలో పట్టమే మేల్లే, నువ్వే కానియమన్నాడు. సరేనని దేవుడు మొదలుపెట్టి తెగులు ప్రారంభం చేస్తే ఆ మొట్టమొదటి రోజుకే తెగులు తెప్పిస్తే ఎంతమంది చచ్చిపోయారు చూడండి. అక్కడ ఏముందో 14వ వాక్యం చూడండి. అందుకు దావీదు, నాకేమీ తోచుకున్నది గొప్ప చిక్కులలో ఉన్నాను, యెహోవా బహువాత్సల్యత గలవాడు గనుక మనుషుని చేతిలో పడకుండా యెహోవా చేతిలో పడుతున్న గాకనే గాదుతో నేను. అందుకు యెహోవా ఇశ్రాయేలు మీద తెగులు రప్పించగా ఆ దినము ఉదయం మొదలుకొని సమాజ కోటపు వేళ వరకు అది జరుగుతుంది. అందుచేత దాని నుండి బెయేర్షెబా వరకు 70,000 మంది చచ్చిపోయారంట. ఎంతమంది? ఎన్ని రోజులకి? ఒక రోజే, ఇంకా 3 రోజులు అవల. ఒక రోజుకే 70,000 మంది చచ్చిపోయారంట. అప్పుడు రెండో రోజు మొదలుపెట్టాడు అనుకో, రెండో రోజు కొంచెం కోపం తీవ్రంగా ఉండిద్ది, 1,00,000 మంది అయినా బాగొచ్చు. ఇంకా 3వ రోజు మొదలు పెడితే ఇంక చెప్పలేం, లక్షలు దాటిపోవచ్చు. దావీదుకి ఇంకా ప్రార్థన చేయటం మొదలుపెట్టాడు. దేవుడి దగ్గరకు పోయి, అయ్యా ఇంక యెరూషలేము మీద దూత చేయి చాపించాడండి. ఇంకా దూత చేయి చాపించాడంటే ఇంకేంది దాని అర్థం?
ఇంక మొదలు పెట్టాడంటే ఇంక అయిపోతారనమాట ఈ దరి నుంచి ఆ దరికి. అందుకని ఆడ జరిగింది ఏమిటంటే దావీదు వెళ్ళి ప్రార్థన, నేను కదా పాపం చేసింది, వాళ్ళు ఏం చేశారు అని నేను ప్రార్థన చేసి 17వ వాక్యంలో ప్రార్థన చేస్తున్నాడు చూడండి. 17 దావీదు జనులను నాశనం చేసిన దూతను కనుకొని యెహోవాను ఎలాగో చిత్తగించుము, పాపము చేసిన వాడను నేనే, దుర్మార్గముగా ప్రవర్తించిన వాడను, గొర్రెల వంటి వీరు ఏమి చేసిరి, నన్నును నా తండ్రి ఇంటి వారిని శిక్షించుము. అసలు వీళ్ళు చచ్చిపోవడానికి కారణం నేను కదా, జనసంఖ్య లెక్కపెట్టి నేను కదా, నేను నా తండ్రి ఇంటి వాళ్ళం కదా పాపం చేసింది, వీళ్ళేం చేశారని చెప్పి వాళ్ళని అడిగి అప్పుడు దేవుని దగ్గర మొరపెడితే దేవదూత దగ్గర చంపడానికి వచ్చిన దూత ఇంకా తర్వాత ఒక స్థలం కొనటం, తర్వాత అక్కడ బలిపీఠాలు కట్టి అక్కడ బళ్ళు అర్పించాడట. 24వ వాక్యంలో ఆ మాట ఉంటుంది చూడు. నా దేవుడిని యెహోవాకు దహన బలిగా అర్పించనని అరానోతో చెప్పి ఆ కళ్ళమును ఎడ్లను 50 తులాల వెండికి కొని, చివరిలో ఇప్పుడు మనం చదివిన అక్కడ దావీదు యెహోవా నామమున, అందరు చెప్పండి ఈ మాట, దావీదు యెహోవా నామమున ఒక బలిపీఠమును కట్టించి దహన బలులను సమాధాన బలులను అర్పించెను. యెహోవా దేశము కొరకు చేయబడిన విజ్ఞాపనలను ఆలకింపగా ఆ తెగులు ఆగి ఇశ్రాయేలీలను విడిచిపోయెను. స్తోత్రం చెప్పండి. ఇప్పుడు ఆ పరిస్థితుల మధ్యలో ఒక రోజుకే 70,000 మంది చచ్చిపోయారంటే ఇంక రెండో రోజుకి ఎంతమంది చచ్చిపోతారు, మూడో రోజుకి ఎంతమంది చచ్చిపోతారు? ఎందుకైనా మంచిది ప్రభు, పాపం చేసింది నేను కదా, నన్ను శిక్షించని దేశం కోసం విజ్ఞాపన చేశాడట. ఇప్పుడు దేవుడు లేదు, నీ విజ్ఞాపన నేను విన్నాను, నేను మాట మీదే ఉంటాను, నేను చెప్పాను ఆల్రెడీ అని ఏమని అన్నాడు ఆయన కోపపడతాడు కానీ బహువాత్సల్యత కలిగిన వాడు. స్తోత్రం చెప్పండి, కొంచెం గట్టిగా చెప్పండి. కోపించుచునే వాత్సల్యము నాపై ఎలా చూపించాడంట ఆయన, ఆశ్రయ దుర్గమా నా యేసయ్యా నవజీవన మార్గమునా నన్ను నడిపించుమా, ఆశ్రయ దుర్గమా నా యేసయ్యా నవజీవన మార్గమునా నన్ను నడిపించుమా. ఊహించలేనే క్షణమును కోపించుచునే వాత్సల్యము నాపై చూపినావే. ఊహించలేనే నీ కృపలేని క్షణమును కోపించుచునే వాత్సల్యము నాపై చూపినావే. ఆశ్రయ దుర్గమా నవజీవన మార్గమునా నన్ను నడిపించుమా. నాతో నీవు చేసిన నిబంధనలన్నీయు నెరవేర్చుచుంటివే, నీతో తీర్మానములు స్థిరపరచితివే. నాతో నీవు చేసిన నిబంధనలన్నీయు నెరవేర్చుచుంటివే, నీతో తీర్మానములు స్థిరపరచితివే. అందుకే స్తుతి ఘన మహిమల, అందుకే స్తుతి ఘన మహిమల. ఆశ్రయ దుర్గమా నవజీవన మార్గమునా నన్ను నడిపించుమా. ఆశ్రయ దుర్గమా నవజీవన మార్గమునా నన్ను నడిపించుమా. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఇప్పుడు చివరిగా మనం ఏం కావాలి?
ప్రార్థనా యోధులంగా మార్చబడాలి, విజ్ఞాపన కర్తలుగా మార్చబడాలి. సందర్భం ఏదైనా, స్థలం ఏదైనా, ఇప్పుడు దావీదు చేసిన విజ్ఞాపనలు ఏ సందర్భం చేశారో చెప్పారు. ఆయన దహన బలులు, సమాధాన బలులు అర్పించాడట. విజ్ఞాపన చేస్తే దేవుడు ఆ దేశం పక్షాన, ఇశ్రాయేల్ పక్షాన అంగీకరించాడట. ఇప్పుడు నేటి దినాల్లో మన దేశ పరిస్థితి కొన్ని చెప్పాను మీకు. ఈ దేశంలో విజ్ఞాపనకర్తలకు ఉండాలని దేవుడు మనల్ని కోరుకుంటున్నాడు. పరిచారకులుగా, శిష్యులుగా మనం కలిగి ఉండాల్సిన ఈ కడవరి దినాల్లో మనం ఎవరి తాలూకా అని చెప్పాను? కొంచెం పెద్దగా చెప్పండి. రాజాది రాజు అని యేసురాజు గారి తాలూకా మనం. ఇప్పుడు ఆయన తాలూకా అయినప్పుడు మనం ఎట్టుండాలి? అన్ని పనికి మాలిన పనులు చేస్తుండాలి. పనికి మాలిన మాటలు మాట్లాడుకుంటూ, పనికి మాలిన ముచ్చట్లు పెట్టుకొని టైం అంతా వృధా చేసుకుంటూ ఉండాలి. మళ్ళీ రాజుగారి తాలూకా అంటూ ఉండాలి. మీరు వెళ్ళేది ఎక్కడికంటే పలానా మందిరానికి కానీ, అలా దానికి సంబంధం ఏమి ఉండదు. అసలు ఎక్కడ మీరు పరిచయం చేస్తే పరిచర్యకి దానికి సంబంధం ఏమి ఉండదు. అటువంటి అన్నీ కాదు. ఇప్పుడు నేను మళ్ళీ అవి చదివితే మళ్ళీ ఇంకో గంటన్నర మొదలు పెట్టాను, ఇంకొక ప్రసంగం అయింది. అందుకని మనం యేసురాజు గారి తాలూకా కాబట్టి రాజుగారి బిడ్డలాగానే మనం బతకాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎట్టుండాలి? దానియేలు తన స్నేహితులు ఎవరి తాలూకా? వాళ్ళు బబులోను దేశంలో కూడా దేవుని యందు భక్తి కలిగి ఉన్నారు కనుక అక్కడ రాజ్యంలో ఒక ఉన్నతమైన స్థానంలోకి వెళ్ళారు. ఇప్పుడు శిష్యులు ఎవరి తాలూకా? మనం ఎవరి తాలూకా? మరి ఆ విధంగా ఉండాలంటే శిష్యులకు దేవుడు ఒక స్థానం ఇచ్చాడు. దానియేలు తన స్నేహితులకు దేవుడు ఒక రాజ్యంలో ఒక స్థానం ఇచ్చాడు. ఇప్పుడు ఈ కడవరి దినాల్లో మనం కూడా ఉండాలి అంటే సహవాసం విషయంలో నమ్మకం ఉందాం. అది మంచి సహవాసాన్ని మనం కలిగి ఉందాం, నమ్మకత్వాన్ని నిలబెట్టుకుందాం. తర్వాత మనకు అప్పగించే ప్రతి పనిలో జవాబుదారీతనంగా ఉందాం. తర్వాత పరిచారకుల్లాగా, పరిచర్య చేసేవాళ్ళలాగా మనం ఉండాలి, పెత్తనం చేసేవాళ్ళలాగా కాదు. తర్వాత చివరిది ప్రార్థనా యోధులుగా మనం మార్చబడి, విజ్ఞాపనకర్తలుగా దేశం కొరకు దేవుడు మనకు అప్పగించిన సంఘాల విషయంలో ఆ విధంగా మనం ప్రార్థనా యోధులుగా కొనసాగుదాము గాక. అది రాజాది రాజు గారి తాలూకా కనుక ఆయన కుమారులుగా, ఆయన కుమార్తెలుగానే మనం ఉందుముగాక. ఈ తరములో ఒక దావీదు వలె, ఒక ఏలియా ఎలీషా వలె, పేతురు గారి వలె, యోహాను యాకోబు వలె, ఒక పౌలు గారి వలె, తోమా వలె, తిమోతి వలె మనం ఉందుముగాక. అటువంటి ఆత్మను మన మీద ఉంచునుగాక. ప్రార్థనా యోధులుగా మనం తీర్చిదిద్దునుగాక. విజ్ఞాపనకర్తలుగా మనల్ని ఉంచునుగాక. మనం చేసే ప్రతి ప్రార్థనకు, ప్రతి విజ్ఞాపనకు దేవుడు సమయోచితమైన సహాయాన్ని దయచేయునుగాక. దేవుడు ఈ మాటలు మన హృదయంలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. అందరూ ఇది ఆపి